అంతే. ఓకే మేడం, నా వాయిస్ ఇప్పుడు క్లియర్గా వస్తుందా మేడం? ఓకే లీడర్స్, వస్తుందని అనుకుంటున్నాను. జనరల్గా మన వెస్టేజ్ కంపెనీ స్లోగన్ ఏంటంటే, మనం తినే ఆహారమే మందుగా పనిచేయాలి కానీ మందులు ఆహారం కాకూడదు. అంటే డే అనేది ప్రతి ఒక్కరికి మెడిసిన్తో స్టార్ట్ అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు షుగర్కి కానీ, బీపీకి కానీ, థైరాయిడ్కి కానీ, కొలెస్ట్రాల్కి కానీ ఏదో ఒకటి డే ఎర్లీ మార్నింగ్ గ్యాస్ ట్రబుల్ దగ్గర నుంచి ఏదో ఒక మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది అలానే కంటిన్యూ అవుతుంటే పిల్లల నుంచి కూడా క్రమంగా మెడిసిన్ వాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ప్రజెంట్ మనం తీసుకునే ఫుడ్, ఆహారపు అలవాట్లు, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అన్నీ చూసి. కానీ అవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి కదా. మన అందం కానీ, ఆరోగ్యం కానీ, ఆకృతి, ఆనందం, మనం అందంగా ఉండాలా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది. మనం మంచిగా ఉండాలనుకుంటే మనం అవ్వచ్చు. అలానే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది తీసుకుంటే. అలానే మనం తీసుకునే ఫుడ్ని బట్టి, మనం ఆహారపు అలవాట్లను బట్టి ఆకృతి కూడా మన చేతుల్లోనే ఉంది. ఇవన్నీ మన దగ్గర ఉండి మనకు కావాల్సినంత డబ్బు ఉంటే మన లైఫ్లో ఇంకా మిస్ అయ్యేది ఏమి ఉండదు కదా. కాబట్టి ఆనందం కూడా మన చేతుల్లోనే ఉంది. ఇవన్నీ మనకు అన్నీ రావాలి అంటే ఈరోజు మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ని కానీ, ఉన్న బిజినెస్ని కానీ మనం యూజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మన కంపెనీ పేరు వెస్టీజ్ అంటే అడుగుజాడలు. అంటే మన పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని మనం కూడా ఆహారంగా తీసుకుంటే వాళ్ళలాగా ఇప్పుడు లైఫ్ టైం అనేది మనతోటి పోలిస్తే మన పెద్దవాళ్ళకి ఎక్కువ, మన నాన్న అమ్మ వాళ్ళతోటి పోలిస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎక్కువ. అలా జనరేషన్ మారే కొద్దీ లైఫ్ టైం అనేది తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రైతులు పండించే పంట దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కెమికల్ యూసేజ్ ఎక్కువైపోయింది. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వడ్లు కూడా ఆఖరికి, ఇవన్నీ కూడా. కాబట్టి అలా మన లైఫ్ టైం అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి ప్రస్తుతం మన వెస్టేజ్లో ఉన్న కంపెనీ తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ని వాడుకోవడం వల్ల మన పూర్వీకుల్లాగా మనం కూడా ఆరోగ్యంగా ఉంటూ మన లైఫ్ టైంని ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని గురించి ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన కంపెనీ యొక్క మెయిన్ స్లోగన్, మనం తినే ఆహారమే మందులుగా పనిచేయాలి కానీ మందులు ఆహారం కాకూడదు. అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారానే మనకున్న ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటూ ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఈరోజు మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ని వాడుకోవడం వల్ల అలా ఉండే బెనిఫిట్ ఉంటుంది. దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 22 ఇయర్స్ కంప్లీట్ అయింది. June 2, 2004లో మన కంపెనీ స్టార్ట్ అయింది. 22nd ఇయర్ రన్నింగ్ మంది ఇప్పుడు. అలానే మన ఇండియన్ కంపెనీ, మన వెస్టేజ్ కంపెనీ అనేది మన ఇండియన్లో, మన ఢిల్లీలో మెయిన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కంపెనీ మన ఢిల్లీ నుంచి. మన ఇండియాలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో టాప్ 1 ప్లేస్లో ఉంటుంది. అలానే గ్లోబల్ వైడ్గా అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న టాప్ 100 కంపెనీస్లో చూసుకుంటే మన ఇండియన్ కంపెనీ 38th ప్లేస్లో ఉంది. మన ఇండియన్ కంపెనీ వేరే దేశాల్లోకి వెళ్ళి ఈరోజు ప్రోడక్ట్స్ని అక్కడ కూడా మన కంపెనీ ప్రోడక్ట్స్ వాడుకుంటూ మన ర్యాంక్ అనేది గ్లోబల్గా చూసుకున్నా కూడా 38వ ర్యాంక్ ఉంది. వేరే కంపెనీ ఏది కూడా ఆ స్థానంలో లేదు. ఇండియన్ కంపెనీ గ్లోబల్ వైడ్ వెళ్ళిందంటే అది ఏదీ లేదు. వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ మాత్రమే గ్లోబల్ వైజ్ వెళ్ళడం జరిగింది. కంపెనీ మెయిన్గా దేనికి వాల్యూ ఇస్తుందంటే వాల్యూ ఫర్ హెల్త్. అంటే మనకి ఆరోగ్యం అనేది ఉంటే ఆదాయం ఆటోమేటిక్గా వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు ఆరోగ్యమే మన దగ్గర లేదు, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకొని, కూలి పనైనా చేసుకొని డబ్బులు సంపాదించగలం. అలా కాకుండా ఇప్పుడు మనకు ఆరోగ్యం లేకుండా మన దగ్గర కోట్లు ఉన్నాయి, దాన్ని అనుభవించలేం కదా. ఇప్పుడు మనకు ఆరోగ్యమే సరిగ్గా లేదు, మనం ఎక్కడికైనా తిరగాలంటే తిరగగలమా? కావాల్సినవి తినగలమా? ఏది ఎంజాయ్ చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం ఉంటే ఆదాయం ఆటోమేటిక్గా వస్తుంది అని మెయిన్గా మన కంపెనీ ప్రోడక్ట్స్ తయారు చేయడం జరిగింది. కంపెనీ ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేస్తుందంటే హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఓరల్ కేర్, కన్జ్యూమబుల్స్, అగ్రి ప్రోడక్ట్స్, ఇలా ఈ కేటగిరీస్ అన్నిటికీ సంబంధించిన ప్రోడక్ట్స్ మన కంపెనీ తయారు చేస్తుంది. ఒక గ్రోసరీస్ అంటే కందిపప్పు, మినప్పప్పు, ఇలాంటివి రైతుల దగ్గర నుంచి పండే పంటలు ఉంటాయి కదా, అలాంటివి తప్ప ఏదైతే కంపెనీల్లో తయారవుతాయో ప్రోడక్ట్స్ అనేవి, అలాంటివన్నీ కూడా బయట ప్రోడక్ట్ కంపెనీలో తయారయ్యే వాటికి ఆల్టర్నేట్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఈరోజు మన వెస్టేజ్లో ఉంది. హెల్త్కి సంబంధించిన కానీ, పర్సనల్ కేర్కి, ఇలా ప్రతి ఒక్కటి 6 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 450 కంటే కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంది. చూడండి, ఇండియాలోనే స్టార్ట్ అయ్యి ఢిల్లీలో ఒక్క ప్లేస్లోనే కంపెనీ స్టార్ట్ అయ్యి ఈరోజు ఓవరాల్గా 8 దేశాల్లో మన కంపెనీ ఉంది.
8 దేశాల వరకు పబ్లిష్ అయింది. అలానే ఈరోజు మన మన కంపెనీ అనేది స్టార్టింగ్ 6 ప్రోడక్ట్‌లతోటి తయారయ్యి ఈరోజు 450 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. దానివల్ల చూడండి కంపెనీ ఇంత స్టాండర్డ్ ఉంది. ప్రతి ఇయర్ కానీ గ్రోతింగే కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా డిక్రిమెంట్ కనపడట్ల. 22 ఇయర్స్ నుంచి సింగిల్ మేనేజ్మెంట్ తోటి మన కంపెనీ నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్స్ అనేది హ్యాపీగా వాడుకోవచ్చు. ఒక రైతు కూడా మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ వాడుకొని పంటని మంచిగా క్వాలిటీగా పండించుకోవడం కాకుండా, జనరల్గా రైతులకి ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేసే తక్కువ, చాలా తక్కువ. కానీ వాళ్ళకి పండించిన పంట ద్వారానే ఇప్పుడు మన ఇంట్లో అయితే రిజల్ట్ మనం చెప్తే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా పొలంలో పండించే పంటే కాబట్టి ఆ పంట చాలా బాగుందనుకోండి, నువ్వు ఒకటేసారి వేసావు, నేను ఒకటేసారి వేసాను, నీదేంది ఇంత బాగుంది, నాది ఇలా ఉంది, దానికి దీనికి తేడా అయిందన్నప్పుడు వాళ్ళు నేను పలానా వాడాను అందుకే బాగుందన్నప్పుడు అదే పబ్లిసిటీ. కాబట్టి ఒక రైతు కూడా మన కంపెనీలోకి వచ్చి ప్రోడక్ట్స్ వాడుకొని మంచి పంటను పండించుకొని కెమికల్ని తగ్గించుకోవడమే కాకుండా ఈరోజు మన వెస్టేజ్ బిజినెస్లో మంచి ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రైతు కూడా తన లైఫ్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు తనకు కావాల్సిన అగ్రి ప్రోడక్ట్స్నే బయట తీసుకునే వాటిని కొన్నిటిని తగ్గించుకొని ఈరోజు మన వెస్టేజ్లో వాడుకొని లైఫ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే దీన్ని కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఎక్కడ కొన్నా కూడా మనకి దేని నుంచి అయినా కూడా తిరిగి వస్తున్నాయా? ఎంప్లాయీస్గానే ఉంటున్నారు. ఎందుకంటే ఎంప్లాయీస్ వేరే షాప్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు, కావాల్సినవి వస్తున్నా, మళ్ళీ నెల వస్తుంది, శాలరీ వస్తుంది, ఖర్చు పెట్టుకుంటున్నాం, అయిపోతుంది. కానీ మనం ఖర్చు పెట్టిన దాంట్లో నుంచి ఎక్కడ మనకు తిరిగి రావట్లేదు. కాబట్టి ఎంప్లాయీస్గానే ఉంటున్నారు. బిజినెస్ మ్యాగ్నెట్స్ మాత్రం మల్టీనేషనల్గా మారుతున్నారు. ఎంప్లాయీస్ లైఫ్ కూడా చేంజ్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి అని మన కంపెనీ మేనేజ్మెంట్ గౌతమ్ బాలే సార్ ఆలోచించి కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, మనం ఖర్చు పెట్టేది ఏదైతే ఉందో ఆ ఖర్చు పెట్టిన దాంట్లో నుంచే తిరిగి మనం బిజినెస్ చేసుకుంటూ మన లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం మనకి ఇవ్వడం జరిగింది మన వెస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్. ఇవన్నీ చెప్తున్నారు. ఈ ప్రోడక్ట్స్ మనం వాడొచ్చా వాడకూడదా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన వెస్టేజ్ కంపెనీకి ఉన్న సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ అండి. జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ కంపెనీ కొత్తగా తయారు చేసింది అంటే దానికి ఐడిఎస్ఏ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని, అది డైరెక్ట్గా మార్కెట్లోకి సేల్కి రావాలంటే ఆ సర్టిఫికేట్ ఉంటే కనుక మనకి మార్కెట్లో సేల్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఉంది. అలానే గ్రేట్ ప్లేస్ టు వర్క్, ఇది ఎంఎన్సీ కంపెనీస్కి మాత్రమే ఉంటుంది. అంటే మా కంపెనీలో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అన్న సర్టిఫికేట్. కానీ అది మన వెస్టేజ్ కంపెనీకి కూడా ఉంది. కాబట్టి మనది వన్ ఆఫ్ ది నేషనల్ కాదండి, ఇంటర్నేషనల్ గ్లోబల్ వైడ్ కంపెనీ మనది. అనుకున్నంత చిన్నదేం కాదు, చాలా పెద్దది. కాకపోతే మనం చెప్పేది చిన్నగా చెప్తాం. ఏమనుకుంటారో ఏమని మొహమాటానికి చెప్తారో అలా మొహమాటం ఏం పడొద్దు. మనది చాలా మంచి కంపెనీ, చాలా స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ. అలానే క్వాలిటీ సర్టిఫికేట్ ఉంటుంది, ఎక్సలెన్స్ అవార్డు, ఇంకా హలాల్ సర్టిఫికేట్ మెయిన్గా. ఎందుకంటే ఈరోజు ముస్లిమ్స్ చాలామంది ప్రోడక్ట్స్ వాడాలంటే వాళ్ళకి హలాల్ ఉంటే కానీ ఏది వాడరు. మెయిన్గా బాగా పద్ధతిగా పాటించే వాళ్ళు ఎవరైనా కూడా. అలాంటిది ఈరోజు మన ఇండియన్ కంపెనీ అయ్యుండి మన ప్రోడక్ట్స్ సౌదీ అరేబియాలో దొరుకుతున్నాయి, దుబాయ్లో దొరుకుతున్నాయి, గల్ఫ్ కంట్రీల్లో దొరుకుతున్నాయి. అంటే ముస్లిం కంట్రీస్లో జనరల్గా ఏ ప్రోడక్ట్ యాక్సెప్టెన్స్ ఉండదు. దాని మీద ఉండే హలాల్ సర్టిఫికేట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మన ప్రోడక్ట్ మీద ఇంగ్రీడియంట్స్ అని రాసి ఉంటారు ఎవరైనా కూడా, ఇంత పర్సెంటేజ్ ఇది ఉంది, ఇంత పర్సెంటేజ్ ఇది ఉంది అని ప్రతి ప్రోడక్ట్ మీద మనం మెన్షన్ చేస్తున్నాం. ఆ మెన్షన్ చేసిన దాన్ని ఇది కరెక్ట్గా ఉందా లేదా, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని వాళ్ళు చెక్ చేసుకొని ఓకే అనుకుంటేనే దాన్ని సర్టిఫై చేసి హలాల్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉంటే కనుక ముస్లిం కంట్రీస్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది. వాళ్ళు దాన్ని చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళ కంట్రీలోకి యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏదైతే మనం చెప్తున్నామో అది రియాలిటీ ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది. మనం చెక్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనది ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కెమికల్ లేని న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈరోజు హెల్త్కి సంబంధించి కానీ ఏ ప్రోడక్ట్స్ అయినా మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మన కంపెనీకి ఉన్న సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్. ఇవి మనకే ఉన్నాయా, మనం ఎలా చూసుకోవాలి, ఈ పీడిఎఫ్లోనే ఉంటాయా అంటే కాదండి. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వెస్టేజ్ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ అని సెర్చ్ చేస్తే ఎవరికి తెలియని వాళ్ళకైనా కూడా ఇవి వాడొచ్చా వాడకూడదా, మీరేమైనా డాక్టర్లా
అని కూడా బయట క్వశ్చన్ చేస్తుంటారు. అలా క్వశ్చన్ చేసినప్పుడు మనం కంపెనీ మేనేజ్మెంట్ ట్రైనర్స్ మన అప్లైనర్స్ అలాంటి ట్రైనింగ్స్కి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళు పలానా ట్రైనింగ్ తీసుకున్నారు, వీళ్ళు దీన్ని ప్రమోట్ చేయొచ్చు అన్న సర్టిఫికేట్ మన అప్లైనర్స్ దగ్గర ఉంటుంది, రామాంజనేయులు సార్ దగ్గర, వాళ్ళ దగ్గర మనం కూడా వెళ్ళొచ్చు. మనకు కూడా ట్రైనింగ్స్ అనేది కంపెనీ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి వాళ్ళ దగ్గర మనం తెలుసుకొని మనం ఇస్తున్నాము కాబట్టి మనం ఎవరికైనా ఇవ్వచ్చు. అడిగిన వాళ్ళకు కూడా ఈ విధంగా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. మాకు కూడా కంపెనీ ట్రైనింగ్స్ ఇస్తుంది, వీటి గురించి తెలుసుకున్న తర్వాతే మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనం ప్రతి ఒక్కరికి కూడా వాడించవచ్చు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక సబ్జెక్ట్ అనేది పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూత్ మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందా, ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు తక్కువ, ఖాళీగా ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఎందుకంటే బయట అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. చదువుకున్నప్పటికీ కూడా ఖాళీగా ఉండే పరిస్థితులు, ఎందుకంటే అవకాశాలు లేక. అందుకోసమని మనం చదువుకునే రోజుల్లోనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్గా ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తే కనుక, ఇప్పుడు మన బిజినెస్లో 18 years అబవ్ వాళ్ళు ఎవరైనా కూడా ఐడి వేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ సంబంధం లేదు, చదువు సంబంధం లేదు, ఎక్కడ ఉంటామని సంబంధం లేదు. మనం చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలన్న కసి, పట్టుదల, డ్రీమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. కాబట్టి అలా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే మన బిజినెస్ని స్టార్ట్ చేసి వాళ్ళు స్టూడెంట్గా బయటకు వచ్చేసరికి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు తెలుసుకున్న వాళ్ళు. అలా అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఢిల్లీలో ఒక సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఏ కంట్రీలో వాళ్ళు ఎంత జనాభా ఉన్నారు, ఎంత డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నారని. ఇక్కడ చూస్తే మనం యూఎస్ఏలో 32 కోట్లే, చాలా తక్కువ జనాభా, కానీ 2,12,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ మీద. ఆ విధంగా ఇక్కడ కొరియా చూడండి, కొరియాలో 5 కోట్ల జనాభానే ఉండేది, కానీ వాళ్ళు కూడా 94,250 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ మీద. కానీ మన ఇండియా చూసుకుంటే 132 కోట్లు. చైనా తర్వాత ది బిగ్గెస్ట్ పాపులేషన్ ఎక్కడంటే ఇండియాలోనే ఉంటుంది. కానీ మన టర్నోవర్ చూడండి అన్ని కంట్రీస్ కంటే చాలా లీస్ట్, 7,800 కోట్లు. అంటే ఇది ఎందుకోసం అయిందంటే 2016కు ముందు కొన్ని గైడ్లైన్స్ ఉండే, అసలు గైడ్లైన్స్ అనేది లేదు. చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వచ్చాయి, మార్కెట్లో ప్రూవ్ చేసుకోలేక అప్పుడు మనకి గైడ్లైన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఓన్లీ ప్రోడక్ట్ బేస్డ్ దానికి ప్రూఫ్స్ ఉంటేనే అలాంటి కంపెనీస్ మాత్రమే యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ వాటన్నిటిని తీసేయడం జరిగింది, మూసేశారు. అప్పటి నుంచి మన వాళ్ళు చాలామంది కొన్ని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయి ఇలాంటివన్నీ వేస్ట్, ఫేక్ అన్న అపోహ జనాల్లో ఉండిపోయింది. కాబట్టి మన ఇండియాలో అవగాహన తక్కువగా ఉండడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ మీద ఈ విధంగా ఉండడం జరిగింది. మన ఇండియాలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ మీద టర్నోవర్ పెంచాలి అన్న ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం కొనే ప్రతి ప్రోడక్ట్ మీద CGST SGST ఉంటుంది. రీసెంట్గా మనకి ట్యాక్స్ తగ్గినప్పుడు మన ప్రోడక్ట్ల మీద కూడా కాస్ట్ తగ్గింది. ఎందుకంటే మనం CGST SGST ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఒక సోప్ దగ్గర నుంచి పే చేసి మనకు వస్తుంది. అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి లాభం వస్తుంది మనం ఎక్కువ టర్నోవర్ చేస్తే, అక్కడ స్టేట్ గవర్నమెంట్కి లాభం వస్తుంది. మనదంతా కూడా లీగల్, మనకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా లీగల్. అంటే మనం ట్యాక్స్ పే చేసి మనకు వచ్చే శాలరీ కానీ మనం కొనే ప్రోడక్ట్ కానీ అంతా పక్కాగా ప్రూఫ్స్ ఉంటాయి. కాబట్టి మన ఇండియాలో టర్నోవర్ డైరెక్ట్ సెల్లింగ్ మీద పెంచితే గవర్నమెంట్స్కి కూడా మనం ఆదాయం చేసిన వాళ్ళం అవుతాం. మన దేశ అభివృద్ధికి మనం కూడా ఒక మెంబర్గా యాడ్ అవుతాము. అలానే ఇప్పుడు మనకి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది కదండి, జనరల్గా ఆ వచ్చే ఫ్రీ ప్రోడక్ట్కి మనం రూపాయి పే చేస్తున్నాం, కానీ ఆ రూపాయే కదా అని మనం అనుకుంటాం. కానీ కోట్ల మంది మన బిజినెస్ చేస్తున్నారు. 1 కోటి మంది ఒక్కొక్క రూపాయి వేసుకున్నా కూడా 1 కోటి రూపాయలు, ఇంకా ఎక్కువే అవుతుంది, 3-4 కోట్లు కూడా అవుతుంది ఆ రూపాయలు ఎక్కడ మనం ఎవ్రీ మంత్ మనం క్యాలిక్యులేట్ చేసేది. అదంతా కూడా పూర్ పీపుల్కి, ఇంకా దాన్ని నీడ్ ఉన్న వాళ్ళకి, హార్ట్ సర్జరీస్కి, అలా సోషల్ యాక్టివిటీస్ కోసం మన కంపెనీ అనేది దాన్ని 1 రూపీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా మనం ఇండైరెక్ట్గా మనకు తెలియకుండానే మన రూపాయి అనేది మంచి పనులకి మన కంపెనీ యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా మన డైరెక్ట్ సెల్లింగ్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని నరేంద్ర మోడీ గారు ఈ విధంగా సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ మన టర్నోవర్ అనేది గ్రోతింగే ఉంది. 2015, 16, 17, 18 అంటే ఇక్కడ చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ ఏదైనా ఒక కంపెనీ గ్రోతింగ్లో వెళ్తుంది అంటే ఏదైనా మంచి కంపెనీ అయితేనే కదా. ఏదైనా ఫేక్ ఉండి అది బిజినెస్ బాగాలేదంటే డౌన్ఫాల్ అవ్వాలి. కానీ ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే గ్రోతింగ్లోనే ఉంది. కాబట్టి ఎవరైనా హ్యాపీగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు మెయిన్గా. ఎందుకంటే
ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న లేడీస్ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ బయటికి వెళ్ళలేని సిచ్యుయేషను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇంట్లో ఉండాలి. డ్యూటీకి వెళ్తే మనకి లేదు. వచ్చే టైం టు టైం మనం రాలేము. వాళ్ళు ఉండమన్న టైం వరకు ఉండాలి కాబట్టి చదువుకొని కూడా ఇంట్లో ఉండే పరిస్థితి. అలాంటప్పుడు మనం అందరం కూడా మన అలాంటి లేడీస్ ఇంట్లో మెయిన్గా ఖాళీగా ఉండే వాళ్ళందరూ హస్బెండ్ సపోర్ట్స్ తీసుకొని ఈరోజు చాలామంది లేడీస్ మెయిన్గా మన బిజినెస్లో ఉండడం జరిగింది కాబట్టి దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని కూడా అంటారు. లేడీస్ అంతకు మించి అవకాశం ఎక్కడన్నా ఉందా? మనకున్న టైంలో మనం ఫ్రీగా పని చేసుకునే అవకాశం, మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన టైంలో మనకి బాస్ ఎవ్వరు లేకుండా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇన్కమ్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందా? లేదండి. వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ మాత్రమే ఉంది మనం తెలుసుకుంటే బయట. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో యాడ్స్, డైరెక్ట్ సెల్లింగ్కు మార్గదర్శకాలు, డైరెక్ట్ సేల్స్కు అపార అవకాశాలు, రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ సంస్థతోనే అభివృద్ధి సాధ్యం, ఉపాధి సంపిస్తున్న వెస్టేజ్ కంపెనీ. ఇవన్నీ మనం రాయమంటే ఎవరు రాయరండి. ఏదైనా జనాలకి మంచి అనిపిస్తే న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం అమెరికాలో ఉన్న 5 లక్షల మంది మిలీనియల్స్లో 20% మంది గత 6 సంవత్సరాల కాలంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారానే సంపన్నులయ్యారు. ఇక్కడ మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం మనం ఇందాక, ఏ కంట్రీ ఎంత డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇస్తుంది అని. అమెరికాలో తక్కువ పీపులే ఉన్నారు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ మీద చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. గత 6 సంవత్సరాల కాలంలో అమెరికాలో ఉండే 20% జనాభా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా, ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే మల్టీ మిలియనర్లు అవ్వడం జరిగింది. అంటే దాన్ని గుర్తించి దీంట్లో చేసుకుంటే మన లైఫ్ మారుతుందని వాళ్ళు గమనించారు కాబట్టి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకున్నారు. కాబట్టి మనం కూడా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా అసాధారణమైన సంపద పోగు చేయడానికి అన్ని విధాల అనుకూలమైన మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. ఈరోజు మన బిజినెస్లో ₹1 పెట్టుబడి లేదు, మనం ఎక్కడికో వెళ్ళి పని చేయని అవసరం లేదు. కాబట్టి మనం ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ నెల ఒక ₹1000కి మనం ఒక అప్పు చేసైనా కూడా కొనుక్కొని దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అనుకుంటే మన దాంట్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే బెనిఫిట్ ఉంది. ఈరోజు అలా చేతిలో రూపాయి లేకుండా వచ్చిన విజయరాజ్ సార్ నెలకి 18 లక్షలు తీసుకుంటున్నారు, దత్తు సార్ నెలకి 4 లక్షలు తీసుకుంటున్నారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన టీంలో చాలామంది లీడర్స్ ఉన్నారు, సామాన్యమైన వ్యక్తులు, పూట గడవని వ్యక్తులు కూడా ఈరోజు మన బిజినెస్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సాధ్యమైంది మనం ఎందుకు సాధ్యం కాదు? ఒకప్పుడు విజయరాజ్ సార్ ఉన్నప్పుడు మన కంపెనీలో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ప్రోడక్ట్స్ కూడా మెయిన్గా వైజాగ్, ఢిల్లీలోనే దొరికాయి, బయట ఎక్కడ దొరికాయి కాదు, మీటింగ్స్ ఉండేవి కాదు, ఏది ఉండేది కాదు. కానీ అలాంటప్పుడే సార్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు నెలకి 18 లక్షలు తీసుకునే పొజిషన్ దాకా వచ్చారు. మన కళ్ళ ముందు కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లక్షలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మనకు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతున్నాయి, జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ ఉంది, యూట్యూబ్లో నాలెడ్జ్ ఉంది. మనం అందరం కూడా ఇంకా బాగా చదువుకున్నాం వాళ్ళకంటే కూడా చాలా వరకు. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసుకొని మనం కూడా మన లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి కమిట్మెంట్ తోటి మనం వర్క్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా మనకి మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి? ఒకప్పుడు తోటి పోల్చుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయా తక్కువైనాయా? ఎక్కువే అయినాయి కదా మన పెద్దవాళ్ళతో పోల్చుకుంటే. అది మెయిన్గా ఎందుకోసం? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అలానే ఫుడ్ పొల్యూషన్. ఇక్కడ ఫుడ్ పొల్యూషన్ అని ఎందుకన్నామంటే ఇప్పుడు రైతులు పండించే పంట దగ్గర నుంచి కూడా కల్తీ అవుతుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కూడా ఒక ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి కెమికల్ ఎక్కువైపోయింది. ఎయిర్ అనేది ఎందుకు పొల్యూషన్ అవుతుంది? వెహికల్స్ అనేవి ఒకప్పుడు అసలు ఏముండయి, ఊర్లో ఒకరు ఇద్దరికి కూడా బైకులు ఉంటాయి ఎక్కువ. కానీ ఇప్పుడు ఇంటింటికి బైక్ ఉంటుంది, కారు ఉంటుంది. కాబట్టి వెహికల్స్ ఎక్కువయ్యాయి కాబట్టి మనకి పొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. వాటర్ పొల్యూషన్ కూడా మెయిన్గా ఫార్మా కంపెనీస్ చాలా ఎక్కువగా వచ్చాయి ఇప్పుడు. అప్పుడు అంత అసలు కంపెనీసే లేవు. జనరల్గా సాధారణంగా ఆయుర్వేదం ద్వారా అప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మెయిన్ సిటీస్లో అయితే చాలా కంపెనీస్ ఎక్కువైనాయి. వాటి నుంచి వచ్చే కెమికల్స్ అన్నీ గ్రౌండ్లో కలిసి ఆ గ్రౌండ్ వాటర్ అంతా వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ వేరే దగ్గర కలిసి అవే మనం తీసుకుంటూ దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి పొల్యూటెడ్ ఫుడ్ అంటే ఇప్పుడు రైతులు కూడా ఏం చేస్తున్నారు, పంట బాగా పండించాలి, ఎక్కువ పంట పండించాలని భూమిలో సారం తగ్గే కొద్దీ బయట నుంచి ఇచ్చే పెస్టిసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు పంటలో పోయినసారి మన పక్క పొలం కంటే మన దాంట్లో ఒక 2-3 కట్టలు తగ్గినాయి అనుకోండి వడ్లు, మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వాళ్ళకంటే ఎక్కువ పండించాలని ఇంకా 3-4 కట్టలు ఎక్కువ వేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా కెమికల్ ఎక్కువ అవుతుంది కదా. అలానే పంటలో కలుపు మొక్కలు చావాలన్నా కూడా ఈరోజు కూలి వాళ్ళకి లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుందని పెస్టిసైడ్స్ ద్వారా కలుపు మొక్కలను కూడా తొలగిస్తున్నారు పంట వేసిన తర్వాత కూడా.
అది ఓన్లీ కలుపు మొక్కల మీదే పడుతుందా? పంట మీద పడదా దాని ఎఫెక్ట్ అనేది? అదంతా ఆ కెమికల్ అంతా మనలోకే కదా వెళ్ళేది. అలానే ఫ్రూట్స్ కూడా ఫ్రెష్‌గా ఉండాలంటే ఎక్కడో ఫ్రూట్స్ పండిస్తారు. అవి పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేస్తారు. ఏదో కెమికల్‌లో ముంచుతారు. మన దాకా తీసుకొచ్చేసరికి నైట్‌కి నైట్ ట్రాన్స్‌పోర్ట్ అయ్యేసరికి మన దాకా వచ్చేసరికి అవి తినేలాగా అయిపోతాయి. అలా ఎలా పాసిబిలిటీ ఉంటుంది? దానికి ఎంత కెమికల్స్ ఉంటాయి అలా ప్రిజర్వ్ చేయడానికి. అలా స్టోర్ చేయడానికి కూడా కెమికల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు. ఈరోజు ఇప్పుడు మనం ఏది తీసుకోవాలన్నా ఇక్కడ హైదరాబాద్లో మెయిన్ సిటీస్లో పాలు తీసుకోవాలన్నా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఆ పాలల్లో ఏం కలిపారో తెలీదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. విడి పాలైతే ప్యాకెట్లు కూడా సేమ్. దాని మీద ఎక్స్పైరీ డేట్ 3, 4 రోజులు ఇస్తున్నారు పాల ప్యాకెట్ల మీద. ఎక్కడైనా ఫ్రెష్గా ఉండే పాలు ఏ రోజుకి ఆ రోజే కాగబెట్టుకుంటాం మనం. నెక్స్ట్ డేకి విరిగిపోతాయి ఆటోమేటిక్గా. అంటే దాంట్లో ఎంత కెమికల్ ఉంటే ఈరోజు మన దాకా వస్తుంది అవన్నీ. అలా ప్రతి దాంట్లో కెమికల్ ఎక్కువైపోయింది. దానివల్ల మెయిన్గా మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనకి ఏదైనా బాగలేదు అంటే జలుబు చేసి కొంచెం బాడీ పెయిన్స్గా ఉన్నాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఇంజెక్షన్ వేయించుకుంటున్నాం. పిల్లలకి ఏదైనా జలుబు చేసి దగ్గు వస్తుందంటే చాలు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎక్కువైపోతే జ్వరం వస్తుందేమో, మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? మెయిన్గా యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇస్తున్నారు. యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవసరానికి మించి యాంటీబయాటిక్స్ అనేది వాడకూడదు. అలా మనకి ఒక ప్రాబ్లం కానీ వెళ్తే ఇంకొక ప్రాబ్లం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈరోజు మనం షుగర్కి అని చెప్పి స్టార్టింగ్లో మనకు షుగర్ అటాక్ అయినప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. కొంచెం కొన్ని రోజులు పెరిగే కొద్దీ ఆ షుగర్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకొంచెం పవర్ పెంచిస్తున్నారు. పవర్ పెరిగింది కదా అని గ్యాస్ ట్రబుల్కి ట్యాబ్లెట్ ఇస్తున్నారు. అవి రెండు వచ్చిన తర్వాత మన కిడ్నీలు కానీ ఏదో ఒకటి మెయిన్ పార్ట్స్ డ్యామేజ్ అవుతున్నాయి. పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల ఈరోజు నొప్పి తట్టుకోలేక మెడిసిన్ వాడుతున్నాం. దానివల్ల మన కిడ్నీలు డ్యామేజ్ అయ్యి డయాలసిస్ దాకా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డయాలసిస్ స్టేజ్లో ఉండి ఇంకా ప్రాబ్లం ఎక్కువై చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చిన్న ప్రాబ్లమే కదా ఇదేముందలే అనుకుంటాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా చాలా మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. కానీ అలా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనకి ఎలా ప్రాబ్లం తగ్గించుకోవాలి, ఏదైనా వేరే ఆప్షన్ ఉందా అంటే ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ లేకుండా చాలా వరకు 90% బయట ప్రోడక్ట్స్ తోటి పోల్చుకుంటే చాలా కెమికల్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది మన దాంట్లో. జస్ట్ ఇప్పుడు సోప్ ఉంటుంది. సోప్లో నురగ రావడం కోసం కొంత కెమికల్ పర్సెంటేజ్ యూజ్ చేస్తారు. ఫ్లేవర్ రావడం కోసం, నురుగు రావడం కోసం, అంటే స్టోరేజ్ పర్పస్ లైట్గా. బయట దాంతో పోలిస్తే చాలా కెమికల్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. అలానే ఒక పేస్ట్లో కానీ మన వంట నూనెలో కానీ ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉంటాయి మన అన్నీ కూడా. కాబట్టి మన లైఫ్ టైం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం తీసుకునే తిండి ద్వారానే మన ప్రాబ్లమ్స్ అనేది తగ్గించుకోవచ్చు. ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తున్న ఆయిల్ వాడుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతున్నాయి. చూడండి, మనం ఆయిల్ అనేది జనరల్గా ఎవరైనా వంటకు వాడతాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి బయట ఆయిల్ వల్ల, కానీ మన దానివల్ల సైడ్ బెనిఫిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇదే అండి, ఎలాంటి మెడిసిన్ వాడకుండా మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవాలంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారానే. మనం తీసుకునే ఫుడ్డే మనకు ఆల్టర్నేట్గా మెడిసిన్ లాగా పనిచేసినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి మన దాంట్లో ఉండే అన్నీ కూడా స్టార్టింగ్ చెప్పుకున్నాం, హెల్త్కి సంబంధించి అన్నీ ఉన్నాయని. అవన్నీ కూడా కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉండేవి. వాడుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఇప్పుడు జనరల్గా మన బాడీలో హెల్దీ సెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అవి డ్యామేజ్ అయితే ఈ విధంగా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలా హెల్దీ సెల్స్ కాస్త అసలు డ్యామేజ్ ఎలా అవుతాయి? ఇంత ఆరోగ్యంగా ఉన్నాయి మనకు తెలియకుండానే మన బాడీలో ఎలా డ్యామేజ్ అవుతాయి అంటే మనది పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ వాటరు, ఇంకా పొల్యూటెడ్ ఎయిర్. గాలిని పీల్చుకోవడం వల్ల, పొల్యూటెడ్ నీటిని తాగడం వల్ల, అలానే ఇప్పుడు బయట జంక్ ఫుడ్, కెమికల్ ఫుడ్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల మనం మంచిగా ఆ రోజు టేస్టీగా అనిపించి మనం తీసుకుంటాం. కానీ అది లోపలికి వెళ్ళి మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ని అన్నిటినీ డ్యామేజ్ చేసి ఒక్కొక్కటిగా మనకు ప్రాబ్లం తీసుకొస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఒకప్పుడుతో పోలిస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. కానీ ఒకప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంది? మనం తీసుకునే ఫుడ్లోనే మెయిన్గా మార్పు ఉంది. ఈ రీజన్స్ వల్ల మన హెల్తీ సెల్స్ కాస్త డ్యామేజ్ అవుతున్నాయి. అది ఒక రీజన్ మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి. ఇంకా సాల్ట్, షుగర్, ఫ్యాట్స్, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఇవి ఎక్కువగా తీసుకోకూడదు. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, వాటర్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? రుచికి సరిపడా సాల్ట్ ఉందా లేదా అని చూసుకుంటాం. టేస్ట్కి సరిపడా కాఫీలో కానీ స్వీట్లో కానీ షుగర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇంకా ఇష్టంగా తింటాం నార్మల్గా తినే వాటికంటే. దానివల్ల ఏమవుతుంది? ఫ్యాట్స్ అనేది పెరుగుతుంది. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే జనరల్గా మనం సహజంగా ఏం చేస్తాం?
3 పూట్ల కూడా కొంతమంది అన్నం తినేవాళ్ళు ఉంటారు. ఉదయం టిఫిన్ చేసుకోకుండా కూడా. ఇంకా మినిమమ్ అయితే మధ్యాహ్నం, నైట్ అన్నం తీసుకుంటున్నాం. దాంట్లోకి మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అది మనకే తెలియాలి. మనం ఎంత మాత్రం వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ టైం టు టైం తీసుకుంటున్నామా లేదా అనేది. వీటి వల్ల మెయిన్గా ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, క్యాలరీస్ ఇవన్నీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కాబట్టి అవి మనం ఎక్కువగా తీసుకోకూడదు. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, వాటర్ ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ మన పిల్లలకి మనం ఇస్తున్నామా లేదా చెక్ చేసుకుంటాం. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఇప్పుడు కాకుండా ఎప్పుడు తింటారులే అని చెప్పి వాళ్ళకి టైం టు టైం మనం ఏ టైంకి ఏది ఇవ్వాలి, స్కూల్ నుంచి రాగానే ఏది ఇవ్వాలి, మళ్ళీ కాసేపు ఆగి ఏది ఇవ్వాలి, స్కూల్కి పంపించేటప్పుడు ఏం పంపించాలి, మళ్ళీ వాళ్ళకి పాసిబిలిటీ ఉన్నప్పుడల్లా మంచి ఫుడ్ పెట్టడానికి మనం ట్రై చేస్తాం. కానీ మెయిన్గా ఇంట్లో ఉన్న లేడీస్ మనం తీసుకుంటున్నామా? మనది ఏముందులో ఏది ఉంటే అది తినేద్దామని, ఏది ఉంటే అది ఆ టైంకి ఆకలి అనిపించినప్పుడు తినేస్తాం. దాంట్లో మనకి అవసరమైనది, మన బాడీకి అవసరమైన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ అందుతున్నాయా లేదా మనం చెక్ చేసుకోం. అలానే వాటర్ కూడా టైం టు టైం తాగం, ఏదో తిన్నప్పుడు మాత్రమే తాగుతాం గుర్తొచ్చినప్పుడు. కాబట్టి మెయిన్ ఈ 2 రీజన్స్ వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా మన బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం ఒకటి, తీసుకోకూడనివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ 2 రీజన్స్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మనకి వచ్చే ప్రాబ్లమ్స్లో 70% హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్గా మనం పోషకాహారంగా ఉండే ఫుడ్ని తీసుకోకపోవడం వల్లే మెయిన్గా మనకి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. వాటిల్లో 50% హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం మంచిగా ఫుడ్ తీసుకొని మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఎలాంటి మెడిసిన్ లేకుండా మన ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు. ఇక్కడ 70% పీపుల్ హాస్పిటల్కి వెళ్తే వాటిలో 50% మంచి ఫుడ్ తీసుకొని కరెక్ట్గా వాళ్ళ డైటింగ్, స్లీపింగ్ అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు అని డాక్టర్స్ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏదైనా అంతే కదా, ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడేదానికంటే ప్రాబ్లం రాకముందే మనం జాగ్రత్తగా ఉంటే మంచిదే కదా. మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదని మనకు తెలుసు, కానీ తినాలనిపించి తినేస్తాం ఆ టైంలో. కానీ దానివల్ల ఏమవుతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు స్టంట్లు వేయడం కానీ, ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోకులు రావడం కానీ చాలా ఎక్కువ అవుతున్నాయి కదా. కాబట్టి మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడేదానికంటే కూడా దానికి ముందుగానే ఏదైనా సొల్యూషన్ ఉందా, ఇలా మన చుట్టుపక్కలే మనం చూస్తుంటాం. ఇప్పుడు చనిపోతూ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయిన వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. అలా మనకి ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు దీనికి ఆల్టర్నేట్ ఏదైనా ఉందా అని ఆలోచించి దానికి తగినట్టుగా మనం ముందుగానే జాగ్రత్త తీసుకోగలిగితే అలా ఆ పొజిషన్లో మనం రేపు ఉండే పరిస్థితి ఉండదు. ఇది కూడా సగటున రోజుకి ఎంత కెమికల్ తీసుకుంటున్నారు ఏ దేశంలోని వాళ్ళని చూస్తే అమెరికాలో వాళ్ళు 7.6 మిల్లీగ్రాములు, బ్రిటన్ 12, కెనడా 13, ఆ విధంగా చూస్తే మన ఇండియా 362.5 మిల్లీగ్రాములు. చూడండి, ఇక్కడ ఉండే కంట్రీస్లో మెయిన్గా ఇండియాలోనే టూ మచ్ 362.5 మిల్లీగ్రాములు సగటున ఒక వ్యక్తి రోజుకు తీసుకునే కెమికల్ డైరెక్ట్గా తీసుకోవాలని ఎవరు తీసుకోమండి. కానీ ఇప్పుడు మన పంటలు పండించే వాళ్ళు కూడా ఇప్పుడు రైతు ఆలోచన, ఇప్పుడు మన పెద్దవాళ్ళే ఉన్నారు, మన నాన్న వాళ్ళు. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, వాన వచ్చినా, వరుగు వచ్చినా నేను పడే ఇబ్బందులు నేను పడతానే ఉన్నా, కానీ నా పిల్లల్ని అలాగా ఇబ్బంది పడకూడదు, వాళ్ళైనా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్తోమతకి మించి కష్టపడి టౌన్లో చదివిపించి ఏదో ఒక జాబ్ చేసుకోపోరా అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఎందుకంటే నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని మన ఇండియాలో. కానీ ఫారెన్లో చదువుకున్న వాళ్ళే వ్యవసాయం చేస్తారు. అక్కడ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి భూమిలో కెమికల్ ఉందా లేదా, పండించే పంటలో ఎంత పర్సెంటేజ్ అన్నీ ఉన్నాయి, ఏది తక్కువ అయింది అని అన్నీ చెక్ చేసుకొని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పండించే పంటను క్వాలిటీగా పండిస్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ మనకు అదేం లేదండి, రైతుల్లో అవగాహన తక్కువ. భూమిలో ఏది అవసరమో చెక్ చేయకుండానే ఏదో ఒకటి యూరియా, సల్ఫేట్ ఏదో ఒకటి వేసేసి పంటల్లో కెమికల్ ఎక్కువ అవ్వడం వల్ల ఈరోజు మనకు తెలియకుండానే మనం తీసుకునే ఫుడ్ ద్వారా మన బాడీలోకి కెమికల్ ఎక్కువ వెళ్తుంది. చదువుకున్న వాళ్ళు ఎవరు ఇండియాలో వ్యవసాయం చేయట్లే, కానీ ఫారెన్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ శాతం వ్యవసాయం చేస్తుంటారు. అలానే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ కెమికల్ శాతం తక్కువ ఉంది, మన దగ్గర కెమికల్ శాతం ఎక్కువగా తీసుకుంటున్నాం మనం. ఇక్కడ అమెరికాతో పోలిస్తే మన ఇండియాలో తీసుకునే కెమికల్ పర్సెంటేజ్ 40% ఎక్కువ. ఇక్కడ మనం చూస్తే ఒకప్పుడు ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి.
ఒకప్పుడు వేప పుల్లతోటి పళ్ళు తోమినప్పుడు, ఇటుకరాయి పొడితోటి పళ్ళు తోమినప్పుడు ఎవరికి పంటి సమస్య ఎలాంటి సమస్య లేదు. బొగ్గుతోటి కూడా తోముతుంటారు పళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కూడా వాళ్ళ పళ్ళు యాక్టివ్గానే ఉన్నాయి. కానీ మనం పేస్టులు వాడుతూ, బ్రష్లు వాడుతూ ఇన్ని వాడుతున్నా కూడా మన పిల్లల్లో నుంచి కూడా పళ్ళు పుచ్చిపోయే అవకాశం చాలా మందిలో. పిల్లల దగ్గర నుంచి కూడా అసలు పళ్ళు ఊడిపోని పిల్లలకు కూడా పళ్ళు పుచ్చిపోతున్నాయి. అలానే గానుగు నుంచి తీసిన నూనెని తేరు పట్టుకొని డైరెక్ట్గా వాడుకునే వాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు మనకి డీమార్ట్కి వెళ్ళి చూడండి, అసలు ఎన్ని రకాల ఆయిల్ ప్యాక్లో ఏది తీసుకోవాలో మనకే కన్ఫ్యూజన్. అన్నీ కలర్లెస్సే ఉంటాయి, కలర్ ఉండేది ఏది ఉండదు. కానీ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువైనాయా తక్కువైనాయా? చాలా ఎక్కువైనాయి. అలానే నాడి పట్టుకొని ఒకప్పుడు హెల్త్ ప్రాబ్లం ఏదొచ్చిందని చెప్పి చూసి జస్ట్ ఏదో ఒకటి చిన్న మెడిసిన్ ఇస్తే ఇచ్చేవాళ్ళు, లేదంటే జాగ్రత్తలు చెప్పి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాము, చిన్న ప్రాబ్లం వచ్చంటే ప్రతి ఒక్కదానికి స్కానింగ్ అంటారు, ఎక్స్రే అంటారు, అసలు బ్లడ్ టెస్ట్ లేనిది అసలు అడ్మిట్ అవ్వట్లేదు, ఏది కూడా చూడట్లే ఫస్ట్. ఇలా ఒకప్పుడుతోటి పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కంటి చూపు కూడా అండి, అప్పుడు లైట్స్ కింద అప్పుడు ఏదో ల్యాంతరు, క్యాండిల్ ఏదో చదువుకునే వాళ్ళం మనం కూడా కరెంటు పోయినప్పుడు మన వయసులో కూడా. కానీ ఇప్పుడు పవర్ కట్ అనేదే లేదు, ఎప్పుడు వెంటిలేషన్ ఉంటుంది, ఇంకా లైటింగ్ చాలా ఎక్కువైంది. కానీ పిల్లల నుంచి స్పెట్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. అప్పుడు స్వీట్స్ అవలీలుగా తినేవాళ్ళు, ఇప్పుడు అసలు స్వీట్ తినాలంటేనే చాలామంది భయపడుతున్నారు, అమ్మో స్వీటా అని చెప్పి. ఒకప్పుడు కల్లుప్పు వాడుకొని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, బీపీలు షుగర్లు కానీ ఎలాంటివి లేవు. కానీ ఇప్పుడు మనకు ఐరడైజ్డ్ వచ్చింది, టాటా, ఆశీర్వాద్, వీటిలోనే రకరకాల బ్రాండ్లు ఇంకా. కానీ మనకి బీపీలు షుగర్లు అందరికీ లో బీపీ, హై బీపీ, లో షుగర్, హై షుగర్ అన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు బావి నుంచి నీటిని డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి ఫిల్టర్ లేని ఇల్లు లేవు. మ్యాక్సిమం సొంత ఇళ్ళలో అందరూ ఫిల్టర్ ఉన్నారు. రెంట్కు ఉండే వాళ్ళు కూడా చాలామంది పెట్టుకుంటున్నారు. మరీ తెచ్చుకోలేని బయట నుంచి క్యాన్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నాం. బావి నుంచి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు పల్లెటూరులో కూడా చాలా వరకు తగ్గిపోయారు ఇప్పుడు. కానీ అప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎలాంటి నొప్పులు ఉండేవి కాదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక 25 ఇయర్స్ అబవ్ వచ్చినాయి అంటే ఏదో ఒక నొప్పి, కాలు నొప్పో, నడుము నొప్పో ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. 25 to 30 వచ్చిందంటే ఇంకా మనకి పెయిన్స్ అనేది ఏదో ఒక రూపంలో, స్టెప్స్ ఎక్కాలంటే ఇబ్బంది పడుతుంటాం, లేకుంటే ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవడం ఏదో ఒకటి చేస్తుంటాం. కానీ అప్పుడు 50-60 సంవత్సరాలు వచ్చినా కూడా అవలీలగా పొలం పనులు చేసుకునేవాళ్ళు. అంటే ఒకప్పుడు జీవనశైలి ఎలా ఉంది, ఇప్పుడు మన జీవనశైలి ఎలా ఉంది, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మన 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 లైఫ్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ, జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో కానీ, ఆహారపు అలవాట్లలో కానీ అన్నిట్లో మార్పు ఉండడం వల్ల ఒకప్పుడు ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి లాభం ఆశించకుండా ఏదైనా ఎవరైనా పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా రాజకీయం జరిగి బిల్స్ ఎక్కువ రావాలని చెప్పి టెస్టులు ఎక్కువ రాస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా ఒక కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుందన్నా కూడా దాంట్లో కంపెనీకి ఎంత ఆదాయం వస్తుందో చెక్ చేసుకుంటారు. జనాలు ఎంత నష్టపోతున్నారు, దీనివల్ల వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కానీ మన కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, వీళ్ళు ముగ్గురు కూడా మన కంపెనీ మేనేజ్మెంట్, గౌతమ్ బాలే, దీపక్ సూద్ సారు, అలానే కన్వర్ బీర్ సింగ్ సారు, వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అండి. ముగ్గురు కలిసి సింగిల్ మేనేజ్మెంట్ తోటి 22 ఇయర్స్ నుంచి మన కంపెనీ నడిపించడం జరుగుతుంది. ఈ మధ్యలో కూర్చొని ఉండే సార్ గౌతమ్ బాలే సారు, మన కంపెనీ ఇన్వెంటర్ అంటే కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి. వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి ఓన్గా R&D స్టార్ట్ చేసి ఢిల్లీలో మన మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది. 450 ప్రోడక్ట్లకు కూడా ఓన్ R&D ఉంటుంది. అనేక క్లినికల్ ట్రయల్స్ చేసి ఓకే వీటిలో మనం వాడచ్చు అన్న తర్వాతే మన దాకా తీసుకొని రావడం జరుగుతుంది. మన పూర్వీకులు అడుగుజాడలో నడుస్తూ వాళ్ళు తీసుకునే ఆహారాన్ని మనం కూడా తీసుకోగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చు అని మనకు ఆ ప్రోడక్ట్స్ తీసుకొని రావడం జరిగింది. వీటిని CNT, సెల్యులార్ నరిష్మెంట్ టెక్నాలజీ అంటే కణ పోషణ విధానం. మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా CNT ట్రైనింగ్ అంటారు మంది, అంటే సెల్యులార్ నరిష్మెంట్ టెక్నాలజీ, కణ పోషణ విధానం. లోపల కణాలలో నుంచి ఏదైనా ఇప్పుడు బయట మెడిసిన్ మనం వాడితే మనకి ఇన్స్టెంట్గా ఆ రోజుకి క్షణంలోనే, ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చినా కూడా పెయిన్ కిల్లర్ వేసుకుంటే మనకు 1 hour 2 hours రిలీఫ్ వచ్చేస్తుంది. మళ్ళీ మనకి ఫ్యూచర్లో పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ అది వాడుతున్నాం. కానీ ఇన్స్టెంట్గా మనం ఒక స్టెరాయిడ్ ఇచ్చినట్టు ఆ ప్రాబ్లం తగ్గిస్తున్నాం. కానీ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అలా కాదండి, లోపల కణాల్లోకి వెళ్ళి ప్రాబ్లమ్ని స్లోగా లోపల నుంచి తగ్గించుకుంటూ వస్తూ మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఈరోజు పెయిన్ కిల్లర్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్, మనకి కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం, దానివల్ల చాలా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఈరోజు ఎలాంటి ప్రాబ్లం లేకుండా
మన ప్రోడక్ట్స్ వాడుకొని మోకాలు నొప్పులు, నడుముల నొప్పులు లాంటి ప్రాబ్లమ్స్ని కూడా సర్జరీ లేకుండా ఏం లేకుండా మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారా వాడుకొని లోపల నుంచి ఇప్పుడు గుజ్జు అరిగిపోవడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి. ఆ గుజ్జును తయారు చేసే విధంగా మన సప్లిమెంట్స్ మనం ఇస్తాం. ఆటోమేటిక్గా లోపల వాటి పనితీరు పెరిగేసి మనకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి ఎలాంటి సర్జరీ అవసరం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. హ్యాపీగా మనం వాడుకోవచ్చు చేసే పని చేస్తూ కూడా. అలా లోపల నుంచి ప్రాబ్లం తగ్గించుకొని వచ్చే మన అన్నీ కూడా ఈరోజు బయట ప్రోడక్ట్స్ వాడడం వల్ల షుగర్ స్లోగా స్టార్ట్ అయింది అనుకోండి, ఏజ్ పెరిగే కొద్దీ మనతో పాటుగా షుగర్ కూడా పెరుగుతూ ఉంటుంది, మనం వాడే మెడిసిన్ పవర్ కూడా పెరుగుతుంది. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నాము అంటే మన షుగర్ని ఇన్సులిన్ స్టేజ్ నుంచి కూడా నార్మల్గా కండిషన్లోకి తెచ్చుకొని మెడిసిన్ ఆపేసే పరిస్థితి కూడా ఉంటుంది. మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అంత బాగుంటాయి, ప్రతి ఒక్కటి కూడా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ని వేటితో తయారు చేస్తారు? వేప నూనె, అలానే తులసి, కలబంద, ఇలా ప్రతి ఒక్కటి, అవిసె గింజలు, వేపకాయలు, ఇలా ప్రతి ఒక్కటి న్యాచురల్గా సహజంగా ఆకులు, పువ్వులు, కాయలు ఉంటాయి కదా, అలా సహజంగా ప్రకృతిలో దొరికే పదార్థాల నుంచి ప్రతి ఒక్క సప్లిమెంట్ మనకు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మనం వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, సైడ్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. ఇవన్నీ డైరెక్ట్గా తీసుకోవాలంటే మనం తీసుకోలేం. కాబట్టి ఈరోజు ఒక సప్లిమెంట్ రూపంలో, ఒక చిన్న మనకి ట్యాబ్లెట్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉండేది కెమికల్ కాదు, న్యాచురల్గా మన బాడీకి ఏది అవసరమో అది ఇన్ టైంలో ఇస్తే దాని డెఫిషియన్సీ తగ్గి మనకు ప్రాబ్లం తగ్గడం జరుగుతుంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్స్. వీటిని వాడుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. వీటిలో మెయిన్గా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి మన సప్లిమెంట్స్కి సంబంధించి అని చూస్తే, ఇమ్యూనిటీ బూస్ట్, కార్డియో కేర్, ప్రైమ్ కేటగిరీకి సంబంధించి, షుగర్కి సంబంధించి, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, అలానే డీటాక్స్, ఫైబర్కి సంబంధించి, కంటికి సంబంధించి, ఫుడ్ ప్యాచెస్, ఇవన్నీ ఉంటాయి. ఉమెన్స్ హెల్త్ నిన్ననే మనకి క్లాస్ కూడా అయింది. మెయిన్గా లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. అలానే జాయింట్స్ అండ్ బోన్స్, ఎముకలు, వాటి పనితీరు, ఇంకా నరాల బలహీనత, జాయింట్ల మధ్య పెయిన్, ఏ ప్రాబ్లం ఉన్నా మనకు తగ్గించుకోవడానికి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇలా ఆయుష్ శాంతి ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా మనకు ఉండడం జరిగింది. మన బాడీలో సహజంగా ఇప్పుడు మనకు ఉండే సీజన్ వింటర్ సీజన్, చలికాలం. ఈ చలికి మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గేసి జలుబు రావడం, దగ్గు రావడం, మనకి వాయిస్ రాకపోవడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం, వాటి వల్ల ఫీవర్ రావడం, డాక్టర్ల దగ్గర చుట్టూ తిరగడం, ఇవన్నీ అవుతుంటాయి ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గితే. కానీ తగ్గకముందే మన సప్లిమెంట్స్ని మనం వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, డబ్బు ఖర్చు కాకుండా, మనం చేసే పని అవలీలగా చేసుకుంటా ప్రాబ్లమ్స్ రాకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మనకు తక్కువ ఉంది అనుకున్నా లేకపోయినా కూడా డైలీ ఒక ఆమ్లా అలోవెరా వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలానే డైలీ ఒక స్పిల్లినా వేసుకున్నా కూడా చాలా మంచిది, ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. అలానే గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ముందుగానే వాడుకోవచ్చు. అలానే షుగర్ మనకి అటాక్ అవుతుందా అన్నా ముందుగా వాడుకోవడానికి ఉన్నాయి ప్రికాషన్గా, లేదు వచ్చిన తర్వాత తగ్గించుకోవాలన్న ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కటి మన దాంట్లో ప్రోడక్ట్లు ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఇది వెస్టేజ్ స్పిరులినా టాక్సిక్లిన్ నోని ఫ్లాక్స్ ఆయిల్. అంటే ఇది ఒక ఎంబీబీఎస్ డాక్టర్, మహేందర్ సార్ ఎంబీబీఎస్ డాక్టర్ దీన్ని రాసి సైన్ పెట్టి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక డాక్టర్ సైన్ చేసి ఇచ్చారంటే దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే ఆ డాక్టర్ సర్టిఫికేట్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టరే సజెస్ట్ చేశాడంటే మనం కూడా హ్యాపీగా వాడుకోవచ్చు, మనం ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఏ ప్రాబ్లంకి ఏది వాడాలి అని ఒక అప్లైనర్ దగ్గర సజెషన్ తీసుకొని, తెలియకపోతే తెలుసుకొని ఇవ్వచ్చు, లేదంటే తెలిస్తే మనకే కన్ఫామ్గా తెలిస్తే మనమే ఇవ్వచ్చు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఈరోజు మనకి చిన్న ప్రాబ్లం దగ్గర నుంచి హాస్పిటల్లో రికవరీ అని అవ్వని ప్రాబ్లమ్స్ వరకు ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఈరోజు మనకి పిల్లలు పుట్టకపోయినా మెడిసిన్ వాడుకోవడానికి ఉంది, పెరాలసిస్ వచ్చినా కూడా, పక్షవాతం వచ్చినా కూడా మెడిసిన్ ఉంది, కాలు తీసేయాలన్న వాళ్ళకు కూడా ఆ ఇన్ఫెక్షన్ తగ్గించి కాలు తీయకుండా రికవరీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కటి ఒక చిన్న ప్రాబ్లం దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఎక్సలెంట్ ప్రోడక్ట్స్. కాకపోతే మన అన్నీ కూడా ఆ రోజు మనకి రిజల్ట్ కనపడదు. వాడాలి, ఏదైనా 3 నెలలు 4 నెలలు మినిమం వాడాలి. వాడినప్పుడే మన బాడీలోకి వెళ్ళి వాటి పనితీరును మెరుగుపరుచుకొని మనకి ప్రాబ్లం తగ్గించడం జరుగుతుంది. ఎవరికైనా మనం సజెస్ట్ చేయొచ్చు. ఇది ఒక స్పిరులినా గురించి అండి. స్పిరులినా తీసుకోవడం వల్ల జనరల్గా ప్రోటీన్ పర్సెంటేజ్ మనకి చాలా ఎక్కువ వస్తుంది. దీన్ని సముద్రపు నాచు నుంచి మనకు తయారు చేయడం జరుగుతుంది. ఇది మనకు అందరికీ ప్రోడక్ట్స్ నాలెడ్జ్లో వస్తుంది కాబట్టి వాట్ ఈజ్ వాట్ అని చెప్తున్నా అంతే అండి. దీంట్లో 100 క్యాప్సూల్స్ ఉంటాయి. కాస్ట్ పరంగా చాలా రీజనబుల్ ఉంటుంది. డైలీ ఒకటి తీసుకోవడం వల్ల లో బీపీ ఉండే వాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా హెల్త్కి మంచిది.
స్పిరులినా అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది వెజిటేరియన్ నేను. నాన్ వెజ్ తింటే మనకి ఎంత ప్రోటీన్ వస్తుందో అంతకంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఇది వస్తుంది. కాబట్టి ఎవరివైనా కూడా వెజిటేరియన్స్కి కూడా మనం స్పిరులినా క్యాప్సిల్ని సజెస్ట్ చేయొచ్చు. ఇది ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్. అవిసె గింజల నూనెతోటి వీటిని తయారు చేయడం జరుగుతుంది. జనరల్గా మన బాడీలో బ్లడ్ వెజల్స్ యాక్టివ్గా ఉండేవి, ఫ్రెష్గా ఉండేవి ఈ విధంగా ఉండాలి. కానీ కొంచెం ఫ్యాట్ ఫామ్ అయితే నెక్స్ట్ దానిలాగా ఉంటుంది. ఇంకా ఎక్కువైతే కనుక ఇక్కడ పూర్తిగా పూడుకోబోయింది బ్లడ్ వెజల్ అనేది, ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అలా పూర్తిగా పూడుకోబోయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి స్టంట్ వేయడం కానీ, హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, చనిపోవడం కానీ అవుతుంది. కానీ ఇప్పుడు మనం యాక్టివ్గా ఉన్నప్పుడో లేకుంటే కొంచెం ఫామ్ అయినప్పుడో మనం ప్రికాషన్గా ఒక ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్ బాటిల్ వాడుకుంటే, సంవత్సరం మొత్తం మీద ఒక బాటిల్ వాడుకుంటే మనకి ఈ విధంగా పూర్తిగా ఫామ్ అవ్వడం కానీ, స్టంట్ వేయడం కానీ, మనకి హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇయర్లీ వన్స్ ఒక బాటిల్ వాడుకుంటే చాలా మంచిది మనకి ఫ్లాక్స్ ఆయిల్ అనేది. ఇప్పుడు మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం, ఏజ్తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా చాలామంది లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారని కూడా సంబంధం లేదు. ఆ కొలెస్ట్రాల్ అనేది ఏదో ఒక రూపంలో మన బ్లడ్లో ఫామ్ అయ్యేసి మన హార్ట్ స్ట్రోక్లు రావడం, చనిపోవడం అవుతుంది. కాబట్టి మనకు తెలిసిన తర్వాత అయినా కూడా మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ప్రమోట్ చేయగలిగితే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం రాకుండా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదండి. అవిసె గింజలు ఉంటుంది, దాన్ని నూనె నుంచి చేస్తారు. జస్ట్ పైన కవర్ ఉంటుంది, లోపల ఆయిల్ ఉంటుంది. మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు దీన్ని. చాలా మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు విత్ ప్రూఫ్స్ తోటి. ఎల్డిఏ కొలెస్ట్రాల్ ఎక్కువ 300 లెవెల్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకొని ఒక బాటిల్ వాడిన తర్వాతే వాళ్ళు కంట్రోల్లోకి రావడం కూడా జరిగింది. డాక్టర్ రెడ్డీస్ కంపెనీలో మమతా మేడం వాళ్ళ హస్బెండ్ ఇచ్చారు చాలామందికి, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇలానే ఒక నూనె, శతావరి, కొలాజెన్, నీము, గ్లూకో హెల్త్, టాక్సిక్లిన్, కాంబయోటిక్స్, ఎలార్జినైన్, గ్యానోడెర్మా, వెస్లిమ్ షేక్ వెయిట్ లాస్కి ఉంటుంది, వెయిట్ గెయిన్కి ఉంటుంది. ఇలానే ఫుడ్ ప్యాచెస్, ఇవన్నీ కూడా మన ప్రోడక్ట్స్లో ఒక్కొక్క ప్రోడక్ట్ అనమాట. ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు అందరం వాడుతున్నాం, దాని రిజల్ట్ అందరం తీసుకుంటూనే ఉన్నాం. చాలా మంచిది. విటమిన్ ఏడీకే ఉంటుంది, F+ సింబల్ ఉంటుంది. ఎలాంటి ఒక స్పోర్ట్స్ అథారిటీ కూడా మన ఆయిల్ యాక్సెప్ట్ చేసింది. అంటే స్పోర్ట్స్ వాళ్ళు చాలా యాక్టివ్గా హెల్తీగా ఉండాలి, వాళ్ళు ఏదంటే అది తీసుకోకూడదు. కానీ స్పోర్ట్స్ అథారిటీనే యాక్సెప్ట్ చేసిందంటే మనం కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడు బయట ఆయిల్ వాడడం వల్ల క్యాన్సర్ రావడం కానీ, మెయిన్గా లేడీస్కి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బయట ఆయిల్ మనం వాడడం వల్ల దాని ఫ్లేమ్స్ అనేవి డైరెక్ట్గా మనమే అబ్జర్వ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వాళ్ళతో పాటు మనం కర్రీస్ తింటున్నాం జెంట్స్తో పాటు కలిపి. ఆ ఫ్లేమ్స్ మనకు డైరెక్ట్గా రావడం వల్ల దాంట్లో పెట్రోకెమికల్స్, క్రూడ్ ఆయిల్స్ అన్నీ కూడా కలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం 1 లీటర్ ప్యూర్ ఆయిల్ గానుగ నుంచి తీసుకోవాలంటే 450 రూపాయలు మినిమం అవుతుంది. ఎందుకంటే ఒక 3 కిలోల సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పల్లీ సీడ్స్ కానీ వేస్తే కానీ మనకి 1 కిలో ప్యూర్ ఆయిల్ రాదు. కానీ ఈరోజు మనకి 120 రూపాయలకి, 130 రూపాయలకే డీమార్ట్లో ఆయిల్ దొరుకుతుంది. వాళ్ళు ఏమన్నా ఆయిల్ తయారు చేస్తున్నారా? లేదు. ఎక్కడెక్కడో ఆయిల్ తయారవుతుంది, ఒక 5-6 మంది చేతుల్లో మారి డీమార్ట్ దాకా వస్తుంది. వీళ్ళు 5-6 మందికి కమిషన్ ఇచ్చి, డీమార్ట్కి కూడా కమిషన్ ఇచ్చి మనం 130కి తెచ్చుకుంటున్నాం. అంతే కదా, ఎవరు ఫ్రీగా పనిచేయరు కదా. కాబట్టి మనకు 130కి ఆయిల్ వచ్చి ఇంతమందికి మనం కమిషన్ ఇస్తున్నామంటే మనం ఎంత మాత్రం ప్యూర్ ఆయిల్ వాడుతున్నాం ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకోవాలి. కాబట్టి ఒక్క ఆయిల్ మార్చుకుంటే మన ఇంట్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. మెయిన్గా లేడీస్కి క్యాన్సర్ బారిన పడకుండా చూడొచ్చు, జెంట్స్కి హార్ట్ స్ట్రోక్స్ రాకుండా చూడొచ్చు, మన పిల్లల నుంచి హెల్దీ లైఫ్ అనేది మనం అలవాటు చేయొచ్చు. ఒక్క ఆయిల్ మార్చుకోండి, మన ఇంట్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ పేస్ట్లు ఉన్నాయి, బ్రష్లు ఉన్నాయి. పేస్ట్లు కూడా 3 రకాల పేస్ట్లు ఉంటాయి. వేప, లవంగం, నూనె, సహజ కాల్షియం. ఇది సహజంగా నార్మల్ పేస్ట్ అంటాం, నీమ్ పేస్ట్ అంటాం. దీన్ని వాడుకోవడం వల్ల మనకి ఏదన్నా పళ్ళు జివ్వుమని లాగుతున్నా, సెన్సిటివిటీ ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది. సహజంగా ఎవరైనా వాడుకోవచ్చు, పిల్లల నుంచి పెద్దల వరకు, ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. ఇంకొకటి వైట్నింగ్ పేస్ట్ ఉంటుంది మధ్యలో ఉండేది, అది వాడుకోవడం వల్ల బ్లూ కలర్ది మనకి పళ్ళు పచ్చగా గారబట్టు ఉండే వాళ్ళు ఎవరైనా కూడా డెంటిస్టుల దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకుంటుంటారు అప్పుడప్పుడు. అలాంటి వాళ్ళకైనా కూడా మనం ఈ పేస్ట్ ఇవ్వడం వల్ల పళ్ళు తెల్లగా రావడం జరుగుతుంది. అలానే ఇంకొకటి గ్యానో పేస్ట్ వాడడం వల్ల మనకి పంటి సమస్యలు ఏదన్నా ఉన్నా, పళ్ళుల్లో చిగుర్ల మధ్యలో బ్లడ్ రావడం, పళ్ళు పుచ్చిపోతున్నట్టు ఉండడం, పెయిన్ రావడం ఏదన్నా ఉన్నా కూడా మనం ఈ గ్యానో పేస్ట్ వాడడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఒక 10 days to 15 days మధ్యలోనే మనం ఆ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. అలానే బ్రష్లు కూడా మనకి సైడ్ కూడా చిగుళ్ళను కూడా క్లీన్ చేయడానికి మనకి రబ్బర్ టైప్ ఉంటుంది మధ్యలో బ్రష్కి చుట్టూ కూడా. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. 196కి 4 అంటే 50 రూపీస్ పడుతుంది. బయట బ్రష్లు కూడా చూడండి, బ్రాండెడ్ బ్రష్లు 100 రూపాయలు కూడా ఒక్కొక్క బ్రష్ ఉంటుంది. మనం చూస్తే కనుక వాటితో పోలిస్తే మన కాస్ట్ చాలా తక్కువ.
కాబట్టి ఇవన్నీ కాస్ట్ పరంగా కూడా చాలా రీజనబుల్ ఉంటుంది, ఎవరైనా వాడుకోవచ్చు. అలానే జీటా టీ పౌడర్, ఈ టీ పౌడర్ వాడుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే ఇది అస్సాం టీ, లేత టీ ఆకులతో మనకు తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి కెమికల్ లేకుండా, నికోటిన్ అనే మత్తు పదార్థం లేకుండా సహజంగా ఉంటుంది. ఇప్పుడు బయట టీ పౌడర్ మనం ఏదైనా వాడండి, మనం వాటర్లో వేసిన వెంటనే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఏ టీ పౌడర్ అయినా వేసి గ్యాస్ వెలిగించక ముందే చూడండి, మీకు కలర్ చేంజ్ అవుతుంది వాటర్. కానీ ఇప్పుడు మనం వెస్టేజ్ టీ పౌడర్ని వేసి అలానే ఉంచి ఒక 10 నిమిషాలు పెట్టండి, కలర్ చేంజ్ అవ్వదు. వేడి చేసిన తర్వాతే కలర్ చేంజ్ అవుతుంది. అంటే న్యాచురల్గా సహజంగా ఉంటుంది కాబట్టి మన ఈ టీ పౌడర్ని వాడుకోవడం వల్ల నికోటిన్ అనే మత్తు పదార్థం లేకపోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఉత్త డికాషన్ తాగినా కూడా హెడేక్ తగ్గుతుంది. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఇప్పుడు బయట టీ మనకి టైంకి తాక్కుంటే హెడేక్ వస్తుంది, కానీ ఈ టీ తాగడం వల్ల మనకి హెడేక్ రావడం కాదు, మనకున్న హెడేక్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎవరైనా తీసుకోవచ్చు. అలానే మనం ఇంట్లో వాడుకునే డిష్ వాష్ కానీ, సర్ఫ్ కానీ, వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ, టాయిలెట్ క్లీనరు, ఫ్లోర్ క్లీనరు, ఇలా మనం వాడుకుంటే చాలా ఉన్నాయి. అన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్. ప్రతిరోజు మనం ప్రోడక్ట్స్ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి కొంచెం వాట్ ఈజ్ వాట్ అనే ఇన్ఫర్మేషన్ వరకు ఇస్తున్నా అండి. ఇక్కడ మనం రైతులకి వాడుకోవడానికి కూడా మనకి యాక్టివేటరు, గ్రోత్ ప్రమోటర్, సంజీవని, ఇలా వర్షాలు పడకుండా కొన్ని పొలాలు ఎండిపోతుంటాయి, అలాంటి వాటిని కూడా కాపాడుకోవడానికి మన దాంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. గ్రాన్యువల్స్ వాడడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వెస్టేజ్లో అగ్రి ప్రోడక్ట్స్ కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి మనం తెలుసుకొని వాడుకుంటే. దాని గురించి సపరేట్ క్లాస్ అనేది మనం పెట్టుకుందాం మళ్ళీ తర్వాత. ఈ విధంగా ఇక్కడ వరకు ప్రోడక్ట్స్ అండి. ఈ ప్రోడక్ట్స్ని వాడుకుంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వస్తుంది. ఈరోజు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టే మనం తెలుసుకోవచ్చు బయట ప్రోడక్ట్ల వల్ల మనకి ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మన ప్రోడక్ట్లు వాడుకోవడం వల్ల ఏ విధంగా సైడ్ బెనిఫిట్స్ వస్తున్నాయి. ప్రోడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం లేదు, నాకు ఆదాయం కూడా కావాలి, నేను దీనిలో లైఫ్ చేంజ్ చేసుకోవాలి అని డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన బిజినెస్లో పని చేసుకుంటే, పని అంటే ఏం లేదండి, ఇప్పటి వరకు మనం ప్రోడక్ట్స్ వాడుకొని మన రిజల్ట్ మనలోనే ఉంచుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది. లేదు నలుగురికి షేర్ చేస్తాను మనం నలుగురిని లైఫ్ చేంజ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా మనం రిజల్ట్ షేర్ చేయడం వల్ల మన లైఫ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, లగ్జరీ కార్ తీసుకోవచ్చు, ఓన్ హౌస్ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇవన్నీ సాధ్యమేనా అంటే, ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో నేను డెఫినెట్లీ చేయాలి, నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, ఎంత కష్టమైనా పర్లేదు. ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తుంటాం, సొంత ఇల్లు ఉన్న వాళ్ళని చూస్తుంటాం, సొంత కారు ఉన్న వాళ్ళని చూస్తుంటాం, బాగా డబ్బుండి తిరుగుతున్న వాళ్ళని చూస్తుంటాం. ఇప్పుడు మన దగ్గర అవేవీ లేవు, మనం ఏమనుకుంటాం, వాళ్ళ దగ్గర ఉండబట్టి తిరుగుతున్నారు, నా దగ్గర కూడా ఉంటే నేను తిరిగేదాన్ని కదా అని చాలామంది అనుకుంటారు. మన వల్ల కాదులే అని కొంతమంది వదిలేస్తారు. లేదు ఏదో ఒకటి చేయాలని కొంతమంది ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా వెస్టేజ్ పరిచయం చేయండి. ఈరోజు వాళ్ళందరి లైఫ్ మనం చేంజ్ చేయొచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే బిజినెస్ ప్లాన్లో మనకి ఏం క్వాలిఫికేషన్ ఇవ్వలేదు, జస్ట్ ఆధార్ కార్డు ఉండి, పాన్ కార్డు ఉండి, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. మనం బిజినెస్లో చేసుకోవడానికి ఏదైనా చేయాలన్న కమిట్మెంట్ ఉంటే చాలు. అలా కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి నేను ఎంత కష్టమైనా పర్లేదు, నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలి. ఈరోజు జనరల్గా పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పే. మా నాన్న నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మా నాన్న నాకు అప్పులు పంచిచ్చిండు, అందుకే నేను ఇట్లనే ఉన్నా, లేకుంటే మా నాన్న కూడా అందరి నాన్నలాగా ఇచ్చుంటే నేను కూడా ఇంకా బాగుండేవాడిని కదా అని చాలామంది అంటుంటారు. సరే వాళ్ళ తరం అయిపోయింది, మన తరం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం, మన లైఫ్ మనం ఏం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకొని మన లైఫ్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. అందరిలాగా మనము బాగుండాలి, మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అనుకుంటే అలాంటి వాళ్ళందరం కూడా ఈరోజు వెస్టేజ్లోకి వచ్చి మన లైఫ్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. అలాంటి వాళ్ళకి ఈరోజు మన బిజినెస్ని మనం పరిచయం చేస్తే కనుక డ్రీమ్స్ ఉన్నవారు వారి డ్రీమ్స్ కోసం పనిచేస్తారు, డ్రీమ్స్ లేని వాళ్ళు ఎదుటి వారి డ్రీమ్స్ కోసం పనిచేస్తారు. ఇప్పుడు డ్రీమ్స్ మనకున్నప్పుడు మన డ్రీమ్స్ కోసం మనం పనిచేసి మనం ఏదైతే లైఫ్ కావాలనుకున్నామో ఆ లైఫ్ మనం తీసుకోవచ్చు. మనకి డ్రీమ్స్ లేవు, ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళ డ్రీమ్స్ కోసం వాళ్ళు పనిచేయట్లా. అక్కడ ఎవరైతే మేనేజరు పైన వర్క్ చేయించే వాళ్ళు, మేనేజ్మెంట్ మెయిన్ అథారిటీ ఉంటుందో వాళ్ళందరూ వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం మనల్ని అక్కడ అస్త్రంగా వాడుకుంటున్నారు. అక్కడ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, వాళ్ళు అనుకున్న టార్గెట్ కంప్లీట్ అవుతుంది. రిటర్న్ మనకేమొస్తుంది, మనకు వచ్చే శాలరీ మాత్రమే మనకు వస్తుంది. కాబట్టి మన డ్రీమ్స్ మనం సాధించాలంటే మనకంటూ ఒకటి ఎంచుకొని మనం చేసుకుంటే కనుక మన లైఫ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. జీవితం నాదే, తెలుసుకోవాల్సింది నేనే, నేర్చుకోవాల్సింది నేనే, సాధించవలసింది నేనే అని మనం అర్థం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ మనది. ఇప్పుడు మనం ఉన్న మన హస్బెండ్ వైఫ్ పిల్లలు ఉన్నారు,
మన లైఫ్ మనదే. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చినా ఇంట్లో అమ్మ అయ్యో అంటారు, కానీ ఎవరన్నా ఇప్పుడు మన సొంత అన్నదమ్ముళ్ళైనా కానీ అక్క చెల్లెలైనా అడిగితే ఒకరోజు సహాయం చేస్తారు, 2 రోజులు సహాయం చేస్తారు. మళ్ళీ పదే పదే అడుగుతున్నామంటే మన ఫోన్ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా లిఫ్ట్ చేయరు, ఎందుకంటే వీళ్ళు డబ్బుల కోసమే ఫోన్ చేస్తున్నారులే అన్న పరిస్థితి ప్రజెంట్. ఎందుకంటే ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉన్న అవసరాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మన లైఫ్ అనేది మనమే బాగా చేసుకోవాలి. మనం ఏదో ఒకటి సాధించుకోవాలనుకుంటే మనకు వచ్చిన అవకాశాన్ని మనం యూజ్ చేసుకొని ఈరోజు మన లైఫ్ అనేది మనం చేంజ్ చేసుకునే బెనిఫిట్ మన వెస్టేజ్ మనకి ఇచ్చింది. మన బ్రెయిన్ మనం వాడుకుంటే గొప్ప వాళ్ళం అవుతాం, లేకపోతే వేరే వాళ్ళు మన బ్రెయిన్ వాడుకోవడం జరుగుతుంది. అదైతే నిజమే కదా. ఇప్పుడు అందరికీ బ్రెయిన్ ఒకటే ఇచ్చారు. పుట్టినప్పుడు మనకి నీ బ్రెయిన్ ఇట్టా అని ఎవరికైనా తయారు చేశారా? మనం పెరిగిన వాతావరణము, మన కల్చరు, మన ఆహారపు అలవాట్లు, మన ఫ్యామిలీ పరిస్థితిని బట్టి మనం వాళ్ళని చూస్తూ మనం పెరుగుతాం. కాబట్టి దానికి తగినట్టే మన బ్రెయిన్ పెరుగుతుంది. కాబట్టి మన బ్రెయిన్ని మనం ఇంకా షార్ప్గా చేసుకొని నేను ఏ విధంగా సాధించాలి, నేను ఏ విధంగా మారాలి అని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే మన దాంట్లో ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ అండి. ఒకప్పుడు ఏ విధంగా ఎంత డబ్బులుంటే ఎలా బతికేవాళ్ళు, ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బులుంటే మనం ఏ విధంగా బతుకుతున్నాం అనే దాని గురించి. 1945లో 10 రూపాయలు ఉంటే హ్యాపీగా గడిచిపోయేది లైఫ్. ఆ 10 రూపాయలే రూమ్ రెంట్కి కానీ ఖర్చులకు కానీ అన్నిటికీ సరిపోయాయి, ఇంకా మిగిలాయి. హ్యాపీ వీళ్ళకాడ 10 రూపాయలు ఉన్నాయి అబ్బా ఇంకేంలే వాళ్ళకి అనుకునేవాళ్ళు. కానీ 1965కి 100 రూపాయలు, 1985 వచ్చేసరికి 1000 రూపాయలు, 2005 వచ్చేసరికి 10,000. అదే ఇప్పుడు 2025 నాటికి మనకు 1,00,000 రూపాయలు ఉంటే మనం హ్యాపీగా ఉన్నామా? 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలకి తగినట్లుగా లోన్లు, ఈఎంఐలు, వాళ్ళ నెల నెల ఖర్చులు, ఇంకా పిల్లల స్కూల్ ఫీజులు, వీటన్నిటికీ మనం సాటిస్ఫాక్షన్గా మనం ఉంటున్నామా? మనకు కావాల్సిన ఇంట్లో మనం ఉంటూ, మనకు కావాల్సిన తిండి మనం కొనుక్కుంటూ, మనకు కావాల్సిన బట్టలు కానీ ప్రతి ఒక్కటి మనకు పిల్లల్ని చదివించాలనుకున్న స్కూల్లో చదివించడం కానీ ఇవన్నీ మనం చేయగలుగుతున్నామా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఒక ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా దానితో పాటుగా మనం రెండవ ఆదాయం ఎంచుకుంటే మనకి అన్నీ అనుకున్నవన్నీ సాధించవచ్చా? కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే వారెన్ బఫెట్, రతన్ టాటా వీళ్ళు కూడా ఒక ఆదాయం బ్రతకడానికి, రెండవ ఆదాయం జీవించడానికి. బ్రతకడం ఏంది, జీవించడం ఏంది, రెండు ఒకటే కదా అనుకుంటాం మనం. బ్రతకడం అంటే ఇప్పుడు ఒక 10,000 జీతం వచ్చే వాళ్ళు కూడా హైదరాబాద్లో బతుకుతున్నారు. ఒక సింగిల్ రూమ్లో ఒక 2,000 రూమ్ రెంట్ తీసుకొని ఏదో నెలకు అప్పటికప్పుడు కావాల్సిన వస్తువులు తెచ్చుకొని ఇంట్లో అట్లా సర్దుకొని ఇంట్లోకి నెల గడిచిపోతుంది. ఆ 10,000 అడ్జస్ట్ అవుతున్నారు. ఒక 20,000 వచ్చేవాళ్ళు బతుకుతున్నారు, 30,000 వచ్చేవాళ్ళు, 50,000 వచ్చేవాళ్ళు, 1,00,000 రూపాయలు వచ్చేవాళ్ళు బతుకుతున్నారు, 2,00,000 వచ్చిన వాళ్ళు కూడా బతుకుతున్నారు. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంది? వాళ్ళు లగ్జరీగా కావాల్సినవి అన్నీ తీసుకుంటున్నారు, 10,000 వచ్చేవాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. అంటే మనకు కావాల్సిన డైలీ నీడ్స్ ఆడికాడికి అడ్జస్ట్ అవుతూ బతకదాన్ని బతకడం అంటారు. మనకు కావాల్సినవన్నీ కాస్ట్ చూడకుండా నచ్చింది నచ్చినట్టుగా తీసుకోవడం, పిల్లలకు కావాల్సినవి అన్నీ తీసించడం, ఇది లేదు నా లైఫ్లో అనకుండా అన్నీ కావాల్సినవన్నీ మనం అనుభవించడం, అవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనందరం జీవించినట్లు. కాబట్టి మనందరం ఆ పరిస్థితిలో ఉన్నామా? మనం క్వశ్చన్ చేసుకొని మనకు వచ్చిన అవకాశాన్ని మనం కమిట్మెంట్ తోటి చేసుకొని మనం లైఫ్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ లైఫ్ మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మనందరం వెస్టేజ్లో ఉన్నామంటే అందరికంటే ముందు మనం ఉన్నాం. కాబట్టి ఇంకా కమిట్మెంట్ తోటి మనం వర్క్ చేసుకొని మన లైఫ్ అనేది మనం చేంజ్ చేసుకుందాం. ఇది క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అండి. ఎంప్లాయీ, బిజినెస్ ఓనరు, సెల్ఫ్ ఎంప్లాయీ, ఇన్వెస్టర్. ఎంప్లాయీ అనేవాళ్ళు టైం ఇన్వెస్ట్ చేసి మనీ సంపాదిస్తారు. బిజినెస్ ఓనర్లు కొంత మనీ ఇన్వెస్ట్ చేసి కొంతమంది చేత పని చేయించుకొని మనీ జనరేట్ చేసుకుంటారు. అలానే సెల్ఫ్ ఎంప్లాయీ అనేవాళ్ళు కూడా ఓన్గా టైం ఇన్వెస్టే చేస్తారు. కాకపోతే ఎంప్లాయీ అనేవాళ్ళు ఒకరి కింద పని చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. సెల్ఫ్ ఎంప్లాయీ తనకు తానుగా పని చేసుకుంటూ టైం ఇన్వెస్ట్ చేస్తూ బాస్ అనేవాళ్ళు లేకుండా పని చేస్తారు. బిజినెస్ ఓనర్ లాగా ఉండాలంటే మన దగ్గర కొంత డబ్బు ఉంటే కొంత టీం చేత పని చేయించుకొని మనం డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా. లేదు ఇంకా ఇన్వెస్టర్ లాగా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు. ఇప్పుడు సినిమా సెలబ్రిటీసే ఉన్నారు. వాళ్ళకి ఒక 2 కోట్లు వస్తుంది ఒక సినిమా తీస్తే. ఆ 2 కోట్లు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసేస్తారు. వాళ్ళు పని చేయాల్సిన పని ఉందా? పని లేదు. ఆ డబ్బే వాళ్ళకి డబ్బును తెచ్చిపెడుతుంది. అంతే కదా. ఇప్పుడు మన దగ్గరే ఒక 1 కోటి రూపాయలు ఉంది, దాన్ని ఎవరికన్నా ఇంట్రెస్ట్ కీయడం కానీ ఏదైనా ప్రాపర్టీస్ కానీ కొనిపెట్టాము, ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసాము, ఆ డబ్బే మనకు డబ్బును తెచ్చిపెడుతుంది. కానీ మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే మనం ఇక్కడ ఉంటామా?
లేదు. కాబట్టి మనం కూడా ఆ ఇన్వెస్టర్ స్టేజ్కి వెళ్ళాలంటే ఈరోజు ఎంప్లాయీగా ఉన్నప్పుడే మన బిజినెస్ని మనం స్టార్ట్ చేసుకొని సెల్ఫ్గా మన బిజినెస్ని మనం చేసుకుంటూ, మన వెస్టేజ్ బిజినెస్లో కూడా ఓనర్ అనే వాళ్ళు ఉండరు. సెల్ఫ్గా మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఒక బిజినెస్ ఇప్పుడు మన చాలామందికి మన కింద టీం ఉంటారు, మనం చెప్పినట్లు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక స్టెప్ ముందు ఉంటాం కాబట్టి మనం చెప్పిన అడుగుజాడలో నడుస్తారు. ఒడిదుడుకులు అనేవి వస్తుంటాయి, మనం దాటుకొని వచ్చాం కాబట్టి. ఆ విధంగా బిజినెస్ ఓనర్ లాగా మనం ఉండొచ్చు. ఫ్యూచర్లో మనం డబ్బులు తీసుకోవడమే కాదు, మనకు ఉన్న వాళ్ళకి చాలామందికి డబ్బు ఇప్పించవచ్చు. ఈరోజు విజయరాజ్ సార్ ఉన్నారు, నెలకి 18 లక్షలు వస్తుంది. ఒక ఇన్వెస్టర్ అని చెప్పుకోవచ్చా? కాబట్టి ఒక ఎంప్లాయీ ఉండే వాళ్ళు కూడా ఇన్వెస్టర్ లాగా మారాలంటే జనరల్గా మనం చేసే జాబుల ద్వారా ఎక్కడా కూడా మారరు. మనం ఏదైనా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని కమిట్మెంట్ తోటి మనం చేసుకుంటే మన లైఫ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు డెఫినెట్గా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మనం చేసుకునే విధానాన్ని బట్టి మనం లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది స్టార్టింగ్ చెప్పుకున్నాం. మనం కంపెనీ అనేది June 2, 2004లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025లో 450 కంటే కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనది. ఇప్పుడు మన కంపెనీ స్టార్ట్ అయ్యి 22 ఇయర్స్ నుంచి సింగిల్ మేనేజ్మెంట్ తోటి నడుస్తుంది. ఇవన్నీ మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ హెల్త్ కేర్, హెల్తీ ఫుడ్, ఓరల్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ ప్రోడక్ట్స్, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఇలా ఈ కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన కంపెనీ తయారు చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్స్ని వాడుకుంటే మనకు ఆరోగ్యం లేదు, నేను చెబుతాను నాకు ఆదాయం కూడా కావాలి, నేను ఆరోగ్యం తీసుకున్నట్టే నేను 10 మందికి ఆరోగ్యం పంచుతాను అనుకుంటే మనం దీంట్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే బెనిఫిట్ ఉంది. దాని గురించి ఈరోజు ఇప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా బిజినెస్ గురించి ఉండడం ఉంటుంది. ఇది 2004కి 2023కి డిఫరెన్స్. ఇది 2025. ఇంకా మన నెంబర్స్ అనేవి ఇంకా ఇంక్రిమెంట్ అయ్యాయి అప్పుడు మీద. అప్పుడు 2 ప్రోడక్ట్లతో 2004లో స్టార్ట్ అయితే ఇప్పుడు 400 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 6 బిజినెస్ స్టార్ట్ అయితే ఇప్పుడు 3.5 కోట్ల కంటే ఎక్కువ మంది బిజినెస్ చేస్తున్నారు. అప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఇప్పుడు 8,000 కంటే ఎక్కువగా స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు వైజాగ్ ఢిల్లీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మనకి చుట్టూ మన హైదరాబాద్లోనే ఎన్ని స్టాక్ పాయింట్లు ఉన్నాయో తెలియదు మనకి. ఆ విధంగా బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. జనాలు పెరిగే కొద్దీ, వాడే వాళ్ళు పెరిగే కొద్దీ, బిజినెస్ చేసే వాళ్ళు పెరిగే కొద్దీ ఈ టర్న్ ఓవర్ కూడా సేమ్ అండి. అప్పుడు 5 కోట్ల టర్న్ ఓవర్ మాత్రమే ఉండేది, ఇప్పుడు 3,100 కోట్లు. అది 2023కి. ఇప్పుడు ఇంకా వీటి నెంబర్స్ అన్నీ కూడా ఇంక్రిమెంట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ లిమిటెడ్. మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా 100% గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఒక సోప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఆ లేబుల్ అనేది ఉంటుంది. మనం చూస్తే కనుక ఈ బిజినెస్లో మనం చేసుకోవడానికి ఏదైనా రిస్క్ ఉందా లేదా, ఇప్పటివరకు అన్నీ చెప్పుకున్నాం. కానీ దీనిలో చేయాలంటే నేనేం చేయాలి అని చూస్తే కనుక మనం ₹1 కూడా పెట్టుబడి పెట్టనవసరం లేదు. ఎటువంటి టార్గెట్స్ లేవు, టైం లిమిట్ లేదు, ఎటువంటి కిట్ సిస్టమ్ లేదు, మినిమం బిల్ లేదు, ఎవరు బాస్ లేరు. చూడండి, రూపాయి పెట్టుబడి పెట్టట్లా, మనకి ఎలాంటి టార్గెట్ లేదు, పలానా టైంలో చేయాలని లేదు, ఎటువంటి నువ్వు ఇవే తీసుకోవాలని కిట్ లేదు, మనకి ఇంత చేయాలి అంత కొనాలని మినిమం బిల్ లేదు, నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పడానికి మనకు బాస్ లేరు. మనకు నచ్చిన విధంగా మనం పని చేసుకోవచ్చు. మనకు డబ్బులు కావాలంటే ఫాస్ట్గా పని చేసుకోవచ్చు, లేదు నేను స్లోగానే చేసుకుంటా అంటే స్లోగానే చేసుకో, మనకున్న కన్వీనియంట్ టైమింగ్స్ని బట్టి. దీంట్లో ఎక్కడైనా మనకి మెంబర్షిప్ తీసుకోవడానికి రిస్క్ అనిపిస్తుందా ఎవరికైనా కూడా? లేదండి, ఎలాంటి రిస్క్ ఉండదు. హ్యాపీగా మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు ఎవరైనా కూడా. తీసుకున్న తర్వాత మనకి బెనిఫిట్స్ ఏంది, ప్రతి సంవత్సరం మనం 2 సార్లు వేరే దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే 2 సార్లు కాదండి, ఇప్పుడు ఇంకా 3 సార్లు. 2025కి మళ్ళీ మనకు 3 సార్లు చేయడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ 3 సార్లు సంవత్సరానికి ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది. అలానే ఇప్పటివరకు కార్ తీసుకున్న వాళ్ళు 10,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. హౌస్ తీసుకున్న వాళ్ళు 1000 కంటే ఎక్కువ ఉన్నారు. 1,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. చూడండి, దీనివల్ల మనం నష్టపోయేది ఏముంది? ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, కార్ తీసుకోవచ్చు, హౌస్ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. వీటన్నిటి కోసం మనం చేయాల్సింది ఏంది? చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ షాప్. అంటే మన లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ మనం ఏం చేయాలి? మన షాప్ చేంజ్ చేసుకోవాలి. మన ఇంటి పక్కన షాపులో మనం కొన్ని ప్రోడక్ట్స్ కొంటుంటాం కదా, అవి కొన్ని మనం మార్చుకొని 1 నెల మెంబర్షిప్ తీసుకుంటాం. ఇక్కడ మనకు రిస్క్ లేదు కాబట్టి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత దీంట్లో ఏముంటాయో తెలుసుకొని 1 నెల ఒక 1,500 నుంచి 2,000 లోపల. ఇన్ని రోజులు మనం డీమార్ట్లో ఇళ్ళ పక్కన షాప్లో కొన్నాం, తిరిగి మనకేం రాలా. కానీ ఇప్పుడు మనం దీంట్లో తీసుకొని వాడి చూసి ప్రోడక్ట్స్ బాగుంటే కనుక నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు, లేదంటే అదే నెల మానేయచ్చు. మనకి ఎలాంటి నష్టం లేదు. ఆ వాడే క్రమంలో మనకి రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ ఉంటున్నాయి. ఆ జూమ్ మీటింగ్స్ వింటూ ఆ నెల ప్రోడక్ట్స్ వాడమని చెప్తాం. నచ్చితే నెక్స్ట్ మంత్ తీసుకోమంటాం, లేకుంటే నెక్స్ట్ మానేయమని చెప్తాం. నచ్చిన వాళ్ళు కంటిన్యూ చేసుకుంటుంటారు.
ఇప్పుడు జనరల్‌గా ఇన్ని రోజులు మేము బయట ప్రొడక్ట్స్ వాడుతున్నాం గదా! ఇప్పుడు మనం వెస్టేజ్‌లో ఎందుకు వాడాలి అన్నది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే గనక కిరాణా స్టోర్ వర్సెస్ వెస్టేజ్. కిరాణా షాప్‌లో మనకి ఎలాంటి గ్యారంటీ ఉందా? డీమార్ట్‌లో గానీ, కిరాణా షాప్‌లో గానీ గ్యారంటీ లేదు. మన వెస్టేజ్‌లో 100% గ్యారంటీ ఉంటుంది. ఇంకా మనకి డీమార్ట్‌లో అయితే గనక ఏదన్నా డిస్కౌంట్ ఇస్తారు. కిరాణా షాప్‌లో అయితే అది కూడా లేదు. మన ఇంటి పక్కన షాప్‌లో ఒక సోప్‌కెళ్ళు, ఏ ప్రోడక్ట్‌కైనా ఎళ్ళు, కూల్ డ్రింక్ అయినా ఎళ్ళు, ఎంఆర్‌పీ ఎంతుందో చూస్తారు. అంత డబ్బులు తీసుకొని మనకిస్తారు. ఇంకా కొందరైతే కూల్ డ్రింక్స్ మీద వాటి మీద కూలింగ్ ఛార్జెస్ అని ఎక్స్‌ట్రా ఛార్జెస్ కూడా మన దగ్గర తీసుకుంటుంటారు మన ఇంటి పక్కన షాపుల్లో. కానీ ఇక్కడ మనం డీమార్ట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద 5% డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక పేస్ట్ తీసుకుందాం ఇక్కడ. రూ. 120 బయట ఎంఆర్‌పీ ఉంటే లేదండి. ఒక రూ. 100 ఎంఆర్‌పీ అనుకుందాం మన ఇంటి పక్కన షాపుల్లో ఏదైనా కూడా. అదే మన వెస్టేజ్‌లో అయితే కనుక క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. రూ. 120. డీమార్ట్‌లో అయితే కనుక డిస్కౌంట్ రూపంలో ఒక 5%ది రూ. 95కి మనకొస్తుంది. ఇక్కడ మన వెస్టేజ్‌లో చూసుకుంటే డిస్కౌంట్ 10-20%. ఇక్కడ ఫ్రీ ఆఫర్ మనకి డీమార్ట్‌లో ఏదన్నా ఫ్రీగా ఇస్తారా? చాక్లెట్ గానీ, లేకుంటే ఆఖరికి క్యారీ బ్యాగ్ కూడా ఫ్రీగా ఇవ్వరు. చాక్లెట్ కూడా మనమే పే చేసి తీసుకోవాల్సిన పరిస్థితి. మనకి ఎలాంటి ఫ్రీ ప్రోడక్ట్ రాదు. అలానే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నావు అని మనకేమన్నా ఫ్రీగా ఇస్తారా? లేదు. ఎన్ని సంవత్సరాలకైనా వెళ్ళు, ఎన్ని వేలకైనా కొను, మనకి ఏది ఉండదు. సీనియారిటీ ఉండదు, డిస్కౌంట్ ఉండదు, క్యాష్ బ్యాక్ రాదు, ఏది రాదు. మనకి జస్ట్ ఓన్లీ కొన్నిటి మీద మాత్రం కొంత డిస్కౌంట్, ఒక 5% డిస్కౌంట్ ఇస్తారు డీమార్ట్‌లో అయినా. కానీ మన ఇళ్ళ పక్కల షాపుల్లో అయితే అది కూడా లేదు. మనం ఎంత బిల్ అయిందో అంతే పే చేసి వస్తాం. క్యారీ బ్యాగ్‌కి కూడా స్కానర్ పే చేసి వస్తాం మనం. చాక్లెట్‌కైనా ఏదైనా. కానీ ఇప్పుడు మన వెస్టేజ్ షాపుల్లో మనకి డిస్కౌంట్ వస్తుంది. మెంబర్షిప్ తీసుకున్న ఎవరికైనా కూడా 10-20%, ఫ్రీ ప్రోడక్ట్ 10%, లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అలానే కన్సిస్టెన్సీ కింద 4 నెలలు మనం తీసుకుంటే 5వ నెలలో మనకి ఫ్రీగా ప్రోడక్ట్స్ ఇస్తుంది కంపెనీ. క్యాష్ బ్యాక్ ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకు కూడా 5-16% మనకి కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇక్కడ చూడండి 100% గ్యారంటీ ప్రోడక్ట్స్, డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటే ప్రోడక్ట్ మీద 40% వరకు డిస్కౌంట్ వస్తుంది మనకి. ఈ బెనిఫిట్లు మనం యూజ్ చేసుకుంటే అంటే రూ. 120 ఎంఆర్పీ ఉండేది మనకి రూ. 72కే వస్తుంది మన వెస్టేజ్ స్టోర్లో. కానీ ఇప్పుడు డీమార్ట్‌లో కానీ, ఇంటి పక్కన షాపుల్లో కానీ, ఇప్పుడు ఇంటి పక్కన షాపుల్లో 100 ఉంటే 100, కానీ డీమార్ట్‌లో రూ. 95కి వస్తుంది అదే ప్రోడక్ట్. అదే ప్రోడక్ట్ ఈరోజు మనకి వెస్టేజ్‌లో రూ. 72కి వస్తుంది. కానీ ఎక్కడా కూడా గ్యారంటీ లేదు బయట. కానీ ఈరోజు మనకి వెస్టేజ్‌లో 100% గ్యారంటీ ఉంది. అంతే కాదండి, మన ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకి వాడుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్‌కి. అంతే క్వాలిటీ కూడా ఉంటుంది, కాన్సంట్రేషన్ కూడా ఉంటుంది. కల్తీ లేని ప్రొడక్ట్స్ ఫస్ట్. అంత మంచి ప్రొడక్ట్స్ మనం వాడుకోవచ్చు ఫస్ట్. కాస్ట్ పరంగా కంపారిజన్ చేసుకున్నాం. కాస్ట్ ఎక్కువ అన్న వాళ్ళకి ఇది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు కాస్ట్ ఎక్కడ ఎక్కువ? డీమార్ట్‌లో రూ. 95కి వస్తుంది. వెస్టేజ్‌లో రూ. 72కి వస్తుంది. మనం ఎక్కడ ప్రోడక్ట్‌లు కొనుక్కోవాలి? వెస్టేజ్‌లో కాస్ట్ తగ్గుతుంది కదా! కాస్ట్ తగ్గింది. ప్రోడక్ట్స్ వాడుకోవడం వరకు ఓకే. దీంట్లో మనం బిజినెస్ ఏమన్నా చేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మన ఇంటి పక్కన షాపుల్లో కానీ, లేకపోతే డీమార్ట్‌లో కానీ ఏదైనా బిజినెస్ చేద్దాము, నేను ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర ప్రోడక్ట్‌లు కొన్నా కదా అంటే మనకి ఏదైనా ఆపర్చునిటీ ఉందా? లేదు. డీమార్ట్‌లో షిఫ్ట్‌లు ఉంటాయి. ఆల్రెడీ అక్కడ చేసే వాళ్ళకే లేక వాళ్ళే ఫుల్ డిమాండ్ తోటి చేస్తుంటారు. 12 అవర్స్ డ్యూటీ, 10-12 అవర్స్ డ్యూటీ ఉంటుంది. షిఫ్ట్ టైమింగ్స్‌లో వెళ్ళాలి. మనకు నచ్చిన టైంలో వెళ్ళడానికి రాదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్‌లో ఉన్నామంటే మనం ఏదైతే ప్రోడక్ట్స్ వాడామో ఆ వాడిన రిజల్ట్‌ని, మనం తీసుకున్న బెనిఫిట్స్‌ని మనకి తెలిసిన పరిధిలో మనం పరిచయం చేస్తూ ఒక 6 మందికి మన లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. 3 తరాల వరకు ఇన్కమ్ తీసుకునే బెనిఫిట్ ఉంది. కాబట్టి మనం ఏ విధంగా దీంట్లో మనీ జనరేట్ అవుతుంది అని కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్‌లో కంపెనీ ఏదైనా ఒక వస్తువు రూ. 40కి తయారు చేస్తే కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 అవుతుంది. ఈ మధ్యలో ఉండే 60% ఎక్కడికెళ్తుంది అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అది ఎక్కడికెళ్తుందంటే మధ్యలో సూపర్వైజర్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, రీటైలర్ ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. మధ్య వ్యక్తులు ఉంటారు. మన కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఒక 5-6 మంది చేతులు మారుతాయి. ఇంకా అంతేకాకుండా మధ్యలో మనకి టీవీలో యాడ్స్ ఇవ్వాలన్నా, ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చి పబ్లిసిటీ ఇవ్వాలన్నా, ఇప్పుడు టీవీలో ఏదైనా న్యూస్ ఇవ్వాలన్నా, పాంప్లెట్స్ పంచడం కానీ ఇలాంటివి చాలా చేస్తుంటారు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొత్తగా తయారైతే మార్కెట్లో పబ్లిసిటీ రావడం కోసం. వాళ్ళేమి ఎవరు ఫ్రీగా చేయరు కదా! వాళ్ళకు కూడా కోట్లు ఖర్చు అవుతుంటాయి. కాబట్టి ఈ మధ్య వ్యక్తులదంతా, ఈ సెలబ్రిటీస్‌దంతా ఎవరు ఖర్చు పే చేస్తున్నారు? మనమే పే చేస్తున్నాం. ఇప్పుడు కంపెనీ తయారైన వస్తువుకి కంపెనీ తీసుకుంటుంది. మధ్య వ్యక్తులందరూ కమిషన్ తీసుకుంటున్నారు. సెలబ్రిటీస్ తీసుకుంటున్నారు. దాని మీద అయ్యే ఖర్చు అంతా కూడా ఎంఆర్పీ మీద వేసి మన దగ్గరే తీసుకుంటున్నారు.
ఈ విధంగా మనం బయట మార్కెట్లో 60% మన డబ్బులు మనం నష్టపోతే, కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఉండడం వల్ల కంపెనీ టు కస్టమర్ వస్తుంది. నో మిడిల్ మెన్స్. ఈ మధ్య వ్యక్తులు ఎవరు ఉండరు, సెలబ్రిటీస్ ఎవరు ఉండరు. సెలబ్రిటీస్ మనమే. ఎందుకంటే ప్రోడక్ట్స్ మనం వాడుకుంటున్నాం, మనం వచ్చిన రిజల్ట్ని నలుగురికి షేర్ చేస్తున్నాం. కానీ బయట పైన సెలబ్రిటీస్ యాడ్స్ ఇస్తున్నారు. మహేష్ బాబు, సమంత, వీళ్ళందరూ. సమంత నిజంగా సంతూర్ సోప్ వాడుతుందా? మహేష్ బాబు నిజంగా థమ్స్అప్ తాగుతాడా? లేదు. అవన్నీ కూడా ఫలానా నా మహేష్ బాబు ఫ్యాన్స్. ఇప్పుడు ఫ్యాన్స్ మనం ఇప్పుడు మహేష్ బాబు చెప్పిండని మనం తాగే వాళ్ళం చాలామంది ఉంటాం. అలా ఏదో ఫ్యాన్ ఫాలోయింగ్ కొద్ది తీసుకుంటారని ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకొచ్చి ఒక్కొక్క ప్రోడక్ట్కి యాడ్ ఇప్పిస్తారు. వాళ్ళు వాడకుండా మనకి చెప్తే వాళ్ళని చెప్పారని మనం వాడుతున్నాం. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో ప్రతి ఒక్కరూ వాడి వచ్చిన రిజల్ట్ని మనకి తెలిసిన పరిధిలో మనం షేర్ చేస్తున్నాం. కాబట్టి మనమే సెలబ్రిటీస్ని. మౌత్ పబ్లిసిటీ, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన నోటితోటి మనం చెప్పే మాటలే మన బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా. కాబట్టి ఇక్కడ కంపెనీ టు కస్టమరే ఉంటుంది. ఈ మధ్యలో ఉండే 60% మనకి 9 రకాల ఆదాయాల రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మధ్య వ్యక్తులు ఎవరైతే తింటున్నారో కోట్లు, ఆ కోట్లే తిరిగి మనకి ఇలా 9 రకాల ఆదాయాల రూపంలో ఇస్తుంది కంపెనీ. సేవింగ్స్ అండ్ కన్జంప్షన్, ఎంఆర్పి మీద డిస్కౌంట్, ప్రతి నెల 10వ తేదీ మనకు శాలరీ వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్ బ్రాంచ్ డైరెక్టర్లో యాడ్ అవుతుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ బ్రాంచ్ డైరెక్టర్లో యాడ్ అవుతుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ సిల్వర్ డైరెక్టర్ నుంచి వస్తుంది. ట్రావెల్ ఫండ్ సిల్వర్ డైరెక్టర్ నుంచి వస్తుంది. కార్ ఫండ్ స్టార్ డైరెక్టర్ నుంచి వస్తుంది. హౌస్ ఫండ్ క్రౌన్ డైరెక్టర్ నుంచి వస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ యూసీడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ నుంచి వస్తుంది. ఇలా ఒక్కొక్క లెవెల్ మనకి యాడ్ అయ్యే కొద్దీ మనకి కంపెనీ ఒక్కొక్క ఫండ్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ది. ఇక్కడ సేవింగ్స్ అండ్ కన్జంప్షను, ఎంఆర్పి మీద డిస్కౌంట్. ఇది నేను ఇందాక స్టార్టింగ్ కన్సిస్టెన్సీ అని చెప్పా. అలా కన్సిస్టెన్సీ కాకపోయినా నేను ఒక ₹1000కే ప్రోడక్ట్లు కొనుక్కుంటా అన్న వాళ్ళకి కూడా వచ్చే బెనిఫిట్ అండి ఇది డైలీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. కన్సిస్టెన్సీ ఆఫర్ వచ్చినప్పుడల్లా ఒక ₹1000 ఖర్చు పెట్టే వాళ్ళకు కూడా ఎంఆర్పి మీద ఏ విధంగా తగ్గుతుంది. ఒక ₹1000 ఖర్చు పెట్టే వాళ్ళకు కూడా 300 దాకా మనకి డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా అంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్. అది మనం కన్సిడర్ చేసుకుంటే 1200లో 327 తక్కువ అంటే మనకి 30% తగ్గినట్టే కదా. ఆ విధంగా మనకు ₹70 ఎంఆర్పి ఉండేది, ₹100 ఎంఆర్పి ఉండేది, మనకి ₹70 రావడం జరుగుతుంది. అంటే అక్కడ ₹100 ప్రోడక్ట్ మీద కూడా మనకి ₹30 దాకా తగ్గుతుంది. కాబట్టి ఒక ₹1000 ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరు ఉండరు నెల మొత్తం మీద, ఎంత పేదవాళ్ళైనా సరే. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు మన బిజినెస్ని మనం చెప్పి పరిచయం చేసి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే పరిస్థితి మన వెస్టేజ్లో ఉంది. నేను ఎప్పటికీ ఇలానే ఉంటాను, నా లైఫ్ నేను చేంజ్ చేసుకోను, నాకు ఏది వస్తానన్నా వద్దు అన్న వాళ్ళ పరిస్థితి మనం చేంజ్ చేయలేం. నేను ఏదో ఒకటి చేస్తాను అని నా లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మన ఆపర్చునిటీని పరిచయం చేయండి ఎవరైనా కూడా. ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫరు ఇది 60 పాయింట్స్ ఉంటుంది, 100 పాయింట్స్ ఉంటుంది. ఈ బెనిఫిట్ని మనం వాడుకోవడం వల్ల ఎంఆర్పి ధర మీద దాదాపుగా 50% వరకు మనకు సేవింగ్స్ అనేది తీసుకోవచ్చు, కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫస్ట్ చెప్పుకున్న ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఏ విధంగా వస్తుందని. ఇది పర్ఫార్మెన్స్ బోనస్. అంటే ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి మనకి ప్రతి నెల 10వ తేదీ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే 1 నుంచి 599 పాయింట్ల మధ్యలో మన బిజినెస్ ఉన్నట్లయితే 5% అని, 600 నుంచి 2400 మధ్యలో ఉంటే 8%, 2400 నుంచి 5500 దాకా ఉంటే 12%, 5500 అంతకంటే ఎక్కువగా ఉంటే 16%. 16% వచ్చినప్పుడు మనం బ్రాంచ్ డైరెక్టర్గా కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే మనం ఒకే నెలలో 2000 పాయింట్స్ చేసుకుంటే కనుక ఆ టోటల్ బిజినెస్ అనేది జాయిన్ అయినప్పటి నుంచి 5500 దాటితే మనం బ్రాంచ్ డైరెక్టర్గా క్వాలిఫై అవుతాము. అక్కడి నుంచి మనకి కంపెనీ టర్న్ ఓవర్లో శాలరీ స్టార్ట్ అవుతుంది. ఒక బ్రాంచ్ డైరెక్టర్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫస్ట్ మనం జాయిన్ అయ్యి మన కింద వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ మన లెవెల్స్ అనేది చేంజ్ చేసుకుంటే మనకు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఫండ్ యాడ్ అవుతుంది. మనం జనరల్గా మనం వాడుకున్న ప్రోడక్ట్స్ని రిజల్ట్ని 6 వ్యక్తులకు ఒకేసారి చెప్పాలా అని అవసరం లేదు. నెలకు ఒకరికి చెప్పు, 2వ నెలలో ఇంకొకరికి చెప్పు, 3వ నెలలో ఒకరికి చెప్పు. కాకపోతే ఆ చెప్పేవాళ్ళు మనలాగా ఆలోచించే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం బిజినెస్లోకి, బిజినెస్ బాగుంది మనం చేసుకొని ఎలా అయినా మన లైఫ్ చేంజ్ చేసుకోవాలని మనం వచ్చాం. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మన బిజినెస్ని మనం పరిచయం చేయాలి. ఎవరు కూడా ఒకటేసారి డిసైడ్ అయ్యి రారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్క దానిగా మన బిజినెస్లో ఉండే వాటి గురించి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు వాళ్ళ మైండ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అలాంటి వ్యక్తులకు మనం ఒక 6 మందికి మన బిజినెస్ని మనం పరిచయం చేసుకుంటూ 6 మంది
ఎవరికి వాళ్ళుగా 6 మందికి పరిచయం చేసుకుంటూ ఈ విధంగా మనం టోటల్ పాయింట్స్ అనేది 5,500 దాటినప్పుడు మనకి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. బ్రాంజ్ డైరెక్టర్ నుంచే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ అండి. సిల్వర్ డైరెక్టర్గా కూడా హైయెస్ట్ ఇన్కమ్ 30,000 కంటే ఎక్కువే తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్టర్ అంటే ఇప్పుడు మనం బ్రాంజ్ అవుతూ మనం సైడ్ వాల్యూని చేసుకోగలిగితే మన కింద ఒకరిని బ్రాంజ్ చేస్తూ మనం సైడ్ వాల్యూ మిగిలిన 5 వ్యక్తుల నుంచి చేసుకుంటే సిల్వర్ అంటారు. ఇక్కడ నుంచి మనకి ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. గోల్డ్ డైరెక్టర్ అంటే మన కింద ఒక 2 వ్యక్తుల్ని బ్రాంజ్గా చేస్తూ మనం సైడ్ వాల్యూని చేసుకోగలిగితే గోల్డ్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ అంటే మన కింద 3 వ్యక్తుల్ని బ్రాంజ్గా క్వాలిఫై చేస్తూ మనం సైడ్ వాల్యూని చేసుకోవాలి. ఇక్కడ ఈ స్టార్ డైరెక్టర్ దగ్గర ఏంటంటే మనం 3 నెలలు కాన్స్టెంట్గా స్టార్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. స్టార్ కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు ఈ నెల నేను 3 వ్యక్తుల్ని నా కింద 3 లెగ్గుల నుంచి బ్రాంజ్గా క్వాలిఫై చేసి నేను సైడ్ వాల్యూ ఒక 1000 చేసుకుంటే కనుక ఫస్ట్ నెల కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ మంత్ కూడా సేమ్ 3 నెలలు 3 బ్రాంజ్గా క్వాలిఫై చేసి సైడ్ వాల్యూని తెచ్చుకోవాలి. అలా 3 నెలలు మనం వరుసగా చేసినప్పటి నుంచి ఇంకా మనకి కార్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా లైఫ్ లాంగ్ స్టార్ట్ అవుతుంది. 3 తరాల వరకు ఉంటుంది కార్ ఫండ్ అనేది. ఈ విధంగా మనకు స్టార్ డైరెక్టర్ నుంచి కార్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే విజయరాజ్ సార్ అండి కార్ ఫండ్ గురించి ఎగ్జాంపుల్గా ఈ సార్ని చెప్పుకోవచ్చు. కంపెనీ ద్వారా సార్ ఫస్ట్ i20 కార్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ కింద ఉండేది జాగ్వార్ కారు, అది ₹1,00,00,000 కార్ అండి. ₹1,00,00,000 కారు సార్కి కంపెనీ వెస్టేజ్ కంపెనీ ద్వారా కార్ ఫండ్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇక్కడ సార్ పే స్లిప్లో చూస్తే కనుక పర్ఫార్మెన్స్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్ చూడండి నెలకి 83,000 ట్రావెల్ ఫండ్. అలానే కార్ ఫండ్ నెలకి 80,000, హౌస్ ఫండ్ నెలకి ₹1,00,000, టోటల్ చెక్ వచ్చేసి 18 లక్షలు. ఇదంతా కూడా వైట్ మనీ విత్ లీగల్. మనం ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి మనకి CGST, SGST పే చేస్తాం. TDS కూడా కట్ అయ్యి మనకి ట్యాక్స్ కట్ అయ్యి వచ్చే వైట్ మనీ ఇదంతా కూడా. సార్ చెప్తుంటారు జనరల్గా, నాకు ₹1,00,00,000 కార్లో నేను తిరుగుతుంటే బయట ఇంటికి పోలీసులు వచ్చి కూడా చెక్ చేస్తుంటారు, మీకు ఈ కార్ ఎట్లా వచ్చింది పేపర్స్ చూపిండి అంటూ. మనం చూపించినాక సైలెంట్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం ఆల్రెడీ విత్ ప్రూఫ్స్ తోటి మనకి ప్రతి నెల పే స్లిప్లో ఎవ్రీ మంత్ జనరేట్ అయి ఉంటుంది కాబట్టి మనం ట్యాక్స్ ఆల్రెడీ పే చేసే మనకు వస్తుంది. ఈ విధంగా కంపెనీ ద్వారా 3 కార్లు తీసుకున్నారు. ఇప్పుడు 4వ కార్ తీసుకోవడానికి కూడా రెడీలో ఉన్నారు. ఫస్ట్ i20, నెక్స్ట్ జాగ్వారు, నెక్స్ట్ వోల్వా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి కూడా తీసుకోవడానికి రెడీలో ఉన్నారు. ఈ విధంగా ఇది జాగ్వార్ కార్ అనేది ₹1,00,00,000 అండి. ₹1,00,00,000 అనేది ఏమన్నా ఫ్రీగా వస్తుందా? ఇప్పుడు మనకు ₹1,00,00,000 ఉంటే మనం ఏం చేస్తాం? ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కోవాలనో ఏదో ఆలోచిస్తాం, కారు కొనాలని ఆలోచించం కదా. కానీ సార్కి నెల హౌస్ ఫండ్ కూడా వస్తుంది, నెలకి ₹1,00,000 అది కూడా వస్తుంది. ఆ ఫండ్ ద్వారా హౌస్ తీసుకుంటున్నారు. కానీ మన కంపెనీ ఇచ్చే కార్ ఫండ్ ద్వారా కారే తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి కంపెనీ ద్వారా సార్ జాగ్వార్ కార్ ₹1,00,00,000 కార్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఈ బెనిఫిట్ ఎక్కడన్నా ఉందా? వేరే బిజినెస్లో ఎక్కడైనా కార్ ఇస్తున్నారా? ఎక్కడ కూడా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా కూడా లక్షల జీతం వచ్చే వాళ్ళకి కూడా ఎవ్వరికి కూడా కార్ ఫ్రీగా ఇవ్వరండి. కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ నీ లెవెల్కి తగినట్లుగా నీకు 18 లక్షలు శాలరీ వస్తుంది, నువ్వు లేదు నార్మల్ కార్లో కాదు లగ్జరీ కార్లో తిరుగు, ₹1,00,00,000 కార్ తీసుకో అని మన కంపెనీ ఇస్తుంది. మనం ఇచ్చే బిజినెస్ని బట్టి మన ఐడెంటిఫై చేసి. కాబట్టి ఈరోజు సార్ చదువుకునేది కూడా డిగ్రీ చదువుకొని సార్ వాళ్ళ ఊర్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక ప్రోటీన్ పౌడర్ వాడిన తర్వాత వాళ్ళ అబ్బాయికి వచ్చిన హెల్త్ చూసి రిజల్ట్ చూసి దీంట్లో దమ్ము ఉంది అని తెలుసుకొని అప్పుడు తిరిగి ఈ కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ నో అంటే పక్క ఊరికి వెళ్ళి చెప్పి అలా స్లోగా టీం బిల్డ్ చేస్తూ చాలా రిజెక్షన్స్ వచ్చి చాలా ఒడిదుడుకులు వచ్చిన తర్వాత ప్రోడక్ట్లు కూడా ఎక్కడ అవైలబుల్ లేవు. వైజాగ్లో ఉంటే చాలా ఇబ్బందులు పడి ప్రోడక్ట్లు అందరికి ఇంటింటికి తిరిగి తెచ్చిచ్చి అన్ని ఒడిదుడుకులు దాటుకొని వస్తే ఈరోజు విజయరాజ్ సార్కి నెలకు 18 లక్షలు వస్తున్నాయి. సార్ చేసిన దాంట్లో ఇంత చేస్తున్నాం మనం. మనం ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ మనం జూమ్ మీటింగ్స్ వింటూ మనకి తెలిసిన పరిధిలో మనం పరిచయం చేసుకుంటూ మన ఇంట్లో ఉండి మనం ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న ఈరోజు మన బిజినెస్లో మన సార్ లాగా మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వెస్టేజ్ బిజినెస్ ప్లాన్లో దమ్ముంది, మనం దాన్ని చేసుకోగలిగితే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫణికుమార్ సారు ఫస్ట్ ఉండేది. నెక్స్ట్ సార్ డౌన్లైనర్ అనమాట. సార్ కూడా 3.2 lakhs వరకు వస్తుంది. నెక్స్ట్ ఆ సార్ కింద 2 లక్షలు వస్తుంది ఈ సార్కి. ఆ సార్ కింద హరిబాబు సార్ అండి, ఈ సారు 2 లక్షలు వస్తుంది నెలకి సార్ ఇన్కమ్. సార్ జాయిన్ అయింది 2017. వీళ్ళందరూ చూడండి 2015లో
2015లో ఫణికుమార్ సార్ జాయిన్ అయితే 3 లక్షలు వస్తున్నాయి. 2015లోనే ఈయన జాయిన్ అయ్యి 4.2 లక్షలు వస్తున్నాయి. 2016లో ఈయన జాయిన్ అయ్యి 2 లక్షలు తెచ్చుకుంటున్నాడు. 2017లో ఈయన జాయిన్ అయ్యి 2 లక్షలు తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే ఈసారి జాయిన్ అయింది 2018. చందు సారు జాయినింగ్ ఇన్ 2018. కానీ సార్ ఇన్కమ్ 5,25,000. అది కూడా నవంబరు 2022 చెక్కు సార్ది. చూడండి, ఇక్కడ ముందు జాయిన్ అయిన వాళ్ళకే డబ్బులు వస్తాయి, వెనక జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు రావు అనేది ఏం లేదు. ఇక్కడ చూస్తే కనుక ఈ హరిబాబు సార్ ఉన్నారు కదా, సార్ వాళ్ళ డౌన్లైనర్ చందు సార్. ఇక్కడ ముత్యాల చంద్రశేఖర్ అంటే ఈ సారు బీటెక్ చదువుకొని విజయవాడలో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటూ ఒక బాగా ఉన్న తర్వాత హరిబాబు సార్ పదే పదే చెప్పంగా వెస్టేజ్ గురించి తెలుసుకొని మీటింగ్కి అటెండ్ అయ్యి స్లోగా బిజినెస్ స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ వచ్చి అవన్నీ తట్టుకొని వెస్టేజ్లో లైఫ్ ఉందని అర్థం చేసుకొని ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ని సైతం దాన్ని అమ్మేసి ఈరోజు వెస్టేజ్ని ఫుల్ టైమ్గా తీసుకొని నెలకి 5,25,000 ఇన్కమ్ తీసుకుంటూ యూత్ ఐకాన్గా తెచ్చుకున్నారు నేమ్. యూత్ ఐకాన్ అని ఎవరిని అంటారంటే వెస్టేజ్లో 35 సంవత్సరాల లోపల మనం మినిమం నెలకు 5 లక్షల శాలరీ వెస్టేజ్లో తీసుకోగలిగితే వాళ్ళకి యూత్ ఐకాన్ అనే ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. కాబట్టి చిన్న వయసులోనే 5 లక్షల ఇన్కమ్ తెచ్చుకున్నారు కాబట్టి సార్కి యూత్ ఐకాన్ అనే ప్రమోషన్ కూడా వచ్చింది అనే నేము. మనకి బయట ఎక్కడన్నా ఇస్తున్నారా? ఏదైనా కూడా మనం చేసిన పనికి గుర్తింపు ఉంటుందా? ఫస్ట్ ఎక్కడా కూడా ఉండదు. కానీ ఈరోజు సార్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సైతం లక్షల బిజినెస్ ఇచ్చేదాన్ని కూడా ఈరోజు దాన్ని సైతం వదిలేసి ఈరోజు వెస్టేజ్లో లైఫ్ ఉందని అర్థం చేసుకొని చేసుకోవడం వల్ల ఈరోజు సార్కి నెలకు 5,25,000. ఈ హరిబాబు సార్ కింద చందు సారు అంటే సార్కి ఒక లెగ్లో చందు సార్ ఇచ్చే బిజినెస్ అంతా వస్తుంది. ఇంకా సైడ్ వాల్యూమ్ జస్ట్ ఎంతో కొంత చేసుకున్నా కూడా సార్కి మినిమం 2 లక్షల ఇన్కమ్ వస్తుంది ఈరోజు. కాబట్టి మన కింద కూడా మన బిజినెస్ అవసరం ఉన్న వాళ్ళకి, దాని రిక్వైర్మెంట్ అర్థమయ్యే వాళ్ళకి, కమిట్మెంట్ తోటి వర్క్ చేసుకునే వాళ్ళకి మన బిజినెస్ని మనం పరిచయం చేసి మనం కూడా సైడ్ వాల్యూమ్ చేసుకోగలిగితే మనకు కూడా అంతకంటే కూడా ఎక్కువ మంచి శాలరీ వస్తుంది. కాబట్టి వీళ్ళందరి లైఫ్లో ఒక్క రోజులో చేంజ్ అవ్వలేదు. స్లోగా చేసుకుంటూ దీంట్లో లైఫ్ ఉందని అర్థం చేసుకొని ఎప్పుడైతే కమిట్మెంట్ తోటి చేస్తారో వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయింది. కాబట్టి మనం కూడా ఆ విధంగా చేసుకోగలిగితే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ శివరామకృష్ణ సారు మన వైఎస్ఆర్ సార్ అని మార్నింగ్ మీటింగ్ ఉంటుంది కదా, వైఎస్ఆర్ సార్కి అప్లైనర్ ఈ సార్, ఎస్ఆర్కే సార్ అంటారు. ఆ సార్ కూడా జాయిన్ అయింది 2018లో. నెలకి 2 లక్షల ఇన్కమ్ వస్తుంది. సార్ కింద మేడము నెలకి 1 లక్ష పైన వస్తుంది. ఆ సార్ కింద ఈ సారు బ్రహ్మేశ్వరరావు సారు, ఆ మేడం కింద మన వైఎస్ఆర్ సార్ వాళ్ళ ఓన్ బ్రదరు 7th క్లాస్ ఈయన చదువుకునింది. 7వ తరగతి చదువుకొని ఇటుకరాయి బిజినెస్ చేసే ఆయన ఈరోజు వెస్టేజ్లోకి వచ్చి అది 2000 ఇది ప్రీవియస్ చెక్ అండి 2023ది. ఇప్పుడు ప్రజెంట్ 2 lakhs అబవ్ వస్తుంది ఈసారి శాలరీ కూడా బ్రహ్మేశ్వరరావు సార్ది. 7వ తరగతి చదువుకున్న వ్యక్తి బయటకు వెళ్ళి ఎక్కడ ఇట్లా కోట్ వేసుకొని కంపెనీ ద్వారా కార్ తీసుకొని కాలు మీద కాలు వేసుకొని తిరిగే జల్సా లైఫ్ ఎక్కడొస్తుంది? ఊరికాడ పొలం పనిలో లేకపోతే ఇక్కడ కంపెనీలో వచ్చి క్యాజువల్ కిందో లేబర్ కిందో చేసుకుంటే అలాంటి వాటిలో నెలకి 10,000 15,000 ఇచ్చే శాలరీ ఎన్ని సంవత్సరాలు చేసినా. కానీ ఈరోజు వెస్టేజ్లో 2019లోకి వచ్చి 2025 నాలుగే నెలకి 2 లక్షల శాలరీ, కంపెనీ ద్వారా కారు, కంపెనీ ద్వారా ఇల్లు, ఇవన్నీ లైఫ్ ఎక్కడొస్తుంది? మనం అర్థం చేసుకొని మనం కూడా ఆ పొజిషన్లో ఉండాలంటే మనం కూడా కమిట్మెంట్తో వర్క్ చేసుకుంటే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే వైఎస్ఆర్ సార్ అని మార్నింగ్ మనం మీటింగ్స్లో వింటుంటాం. ఎర్రారపు శ్రీనివాసరావు సారు ఈ సారు ఇప్పుడు ప్రజెంటు గవర్నమెంట్ టీచర్ సారు. గవర్నమెంట్ టీచర్గా ఉంటూ 2019లో వెస్టేజ్లో జాయిన్ అయ్యి ఈరోజు నెలకి 2.5 లక్షల దాకా వెస్టేజ్ ద్వారా తీసుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్ మనకి సార్కి వచ్చి 12 సంవత్సరాలు అయింది. సార్ చెప్తుంటారు 12 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్లో సార్ శాలరీ 65,000. కానీ గవర్నమెంట్ జాబ్ రావడానికి సార్ చాలా కష్టపడ్డారు. హ్యాండిక్యాప్డ్ సార్ వాళ్ళ బ్రదర్ 7th క్లాస్ చదువుకున్నారు. ఓన్ బ్రదర్ అవుతారు ఈ లాస్ట్ సార్. ఆ సార్కి ఈ సార్ చదువుని సాక్రిఫై చేసి ఆ సార్ని చదివిపించి అన్నకి కాలు బాగాలేదు కదా, అన్న ఏ పని చేస్తారులే నేను పని చేస్తానని చెప్పి అక్కడ సాక్రిఫైస్ చేసి వాళ్ళ అన్నని చదివిపించి జాబ్ తెప్పించిండు. ఆ సార్ కూడా కష్టపడి చదువుకోవడం వల్ల 65,000 శాలరీ దాకా తెచ్చుకున్నారు. కానీ అది అన్ని సంవత్సరాలు కష్టపడి చదివి 12 సంవత్సరాలు జాబ్ చేస్తే 65,000. కానీ గవర్నమెంట్ టీచర్ అంటే మంచి పొజిషనే ఇన్కమ్ పరంగా చూడండి అక్కడ. కానీ ఈరోజు మనకు వెస్టేజ్లో ఒక 6 సంవత్సరాల కాలంలో పార్ట్ టైమ్గా ఇప్పుడు కూడా సార్ జాబ్ చేస్తూనే ఉన్నారు. పార్ట్ టైమ్గా వెస్టేజ్ అని చేస్తున్నారు. నెలకి 2.5 లక్షలు వెస్టేజ్ ద్వారా వస్తుంది. కంపెనీ ద్వారా కార్ వచ్చింది. సార్ తీసుకోవడమే కాదండి,
10 మందికి లైఫ్ ఇప్పిస్తూ, ఈరోజు నాకు నా తమ్ముడు లైఫ్ ఇచ్చిండు. నేను కూడా నా తమ్ముడికి లైఫ్ ఇవ్వాలని సార్ ఆ రోజు వాళ్ళ తమ్ముడిని అప్లైనర్‌గా వేసి ఆ సార్ కింద ఈ సార్ ఐడీ వేసుకోవడం జరిగింది. వాళ్ళ తమ్ముడికి అక్కడ లైఫ్ ఇప్పించిండు. వాళ్ళ తమ్ముడు లైఫ్ చేంజ్ చేసిండు. అర్థమయ్యేలాగా చెప్పి అతను ఒక మెంబర్‌గా జాయిన్ అయ్యి స్లోగా సపోర్ట్ ఇస్తూ అతని లైఫ్ వాళ్ళ తమ్ముడు లైఫ్ చేంజ్ చేసిండు అక్కడ 7th క్లాస్ చదువుకున్న తమ్ముడు లైఫ్‌ని. ఒక అక్కని ఇక్కడ వాళ్ళ చెల్లి అవుతుందండి. ఈ సార్ వాళ్ళకి చెల్లి అవుతుంది. నల్లూరు లక్ష్మి మేడం అని. ఆమె చదువుకునేది 6th క్లాస్. మార్కాపురం దగ్గర అటు సైడ్ ఉంటారు మేడము. ఆమె కూడా హౌస్ వైఫ్‌గా ఉండేది ఇంట్లో. కానీ వాళ్ళ చెల్లెలకు కూడా వెస్టేజ్‌ని పరిచయం చేసి కజిన్ సిస్టర్ అవుతారు. వెస్టేజ్‌ని పరిచయం చేసి వెస్టేజ్ స్టాక్ పాయింట్ పెట్టించి అక్కడ నెలకి స్టాక్ పాయింట్ ద్వారా ఒక 50,000-60,000 వేలు శాలరీ వస్తుంది. అలానే వెస్టేజ్ ద్వారా ఒక 60,000-70,000 వేలు శాలరీ వస్తుంది. నెలకి 1,20,000 1,30,000 6వ తరగతి చదువుకున్న హౌస్ వైఫ్‌కి. ఆమె వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని కూడా వ్యవసాయం చేసుకుంటూ చదివిపించుకునే ఆమె ఇప్పుడు ఒక అబ్బాయిని ఫారెన్ పంపించింది. ఒక అబ్బాయిని వైజాగ్ దగ్గర యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిపిస్తుంది. అది కూడా వెస్టేజ్ ద్వారా వచ్చే డబ్బుతోటి. ఇంట్లో డబ్బులు రూపాయి తీయకుండా. కంపెనీ ద్వారా కార్ తీసుకునింది. ఓన్గా స్టాక్ పాయింట్ రన్ చేస్తుంది. అన్నీ చేస్తుంది. ఆ నాలెడ్జ్, ఆ తెలివితేటలు, ఆ కాన్ఫిడెన్స్ అది ఎక్కడి నుంచి వచ్చినాయి? వెస్టేజ్ కంపెనీ ఇచ్చిందేనా? అలానే ఇక్కడ ఈమె చదువుకునేది కూడా 3rd క్లాస్ అండి. ఈమెకు కూడా నెలకి 60,000 కంటే కూడా ఎక్కువ శాలరీ. ఇదంతా కూడా మనకి 2023ది. ఇప్పుడు ప్రజెంట్ది కాదు, 25ది, 2 ఇయర్స్ బ్యాక్ది ఇదంతా కూడా. వీళ్ళందరూ చూడండి చదువుతో సంబంధం లేకుండా ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారు. ఈసారి కూడా చదువుకునేది 10th క్లాసు. కానీ కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు. ఈసారి మన రామాంజనేయ సార్కి అప్లైనర్ అండి. పి శ్రీనివాసరావు సార్ అని. సార్ వాళ్ళ కంపెనీలో కొలీగు, ఫ్రెండ్. అలా ఈ సార్ ద్వారా మన సార్కి కంపెనీ బిజినెస్ అనేది పరిచయం అయింది. మన సార్ కూడా జాబ్ చేస్తూ వెస్టేజ్ని తీసుకోవడం జరిగింది. మన రామాంజనేయులు సార్ కూడా జాబ్ చేస్తూ వెస్టేజ్ని తీసుకొని పార్ట్ టైంగా ఈరోజు జాబ్ రిజైన్ చేసి మరీ వెస్టేజ్ని చేస్తున్నారు. 1.5 lakh శాలరీ వచ్చే జాబ్ని 22 ఇయర్స్ కష్టపడితే వెస్టేజ్ని పార్ట్ టైంగా 2020లో తీసుకొని 2023 మిడిల్లో కల్లా సార్ జాబ్ రిజైన్ చేయడం జరిగింది. 3 సంవత్సరాలు వెస్టేజ్ పార్ట్ టైంగా చేస్తే 40,000 శాలరీ వచ్చింది. కానీ జాబ్ని 22 సంవత్సరాలు కమిట్మెంట్ తోటి చేస్తే 1,50,000 శాలరీ వచ్చింది. కానీ 22 సంవత్సరాలు కష్టపడిన దాన్ని కూడా ఈ 3 సంవత్సరాల్లో వచ్చిన 40,000 కోసం సార్ రిజైన్ చేశారు కంపెనీ ద్వారా కార్ తీసుకొని. ఎందుకంటే ఈరోజు సార్ ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నా ఇన్కమ్ జీరోనే కదా. ఈరోజు నేను జాబ్ చేస్తున్నా, 1,50,000 శాలరీ వస్తుంది. రేపు నాకు ఏదైనా అయినా, లేకపోతే నా ఫ్యామిలీకి నేను లేకపోయినా, లేదంటే నేను ఏదైనా రిటైర్మెంట్ స్టేజ్ వచ్చి నేను ఇంట్లో ఉండాల్సి వచ్చినా కూడా ఆ రోజు నా శాలరీ జీరోనే కదా. ఈ రోజు నాకు వచ్చేది కనిపిస్తుంది, రేపటి రోజు నా లైఫ్ లేదు కదా. అదే ఈరోజు నేను వెస్టేజ్లో చేసుకున్నా అంటే పార్ట్ టైంగా చేస్తేనే 40,000 వస్తున్నాయి. అదే నేను ఫుల్ టైంగా చేస్తే ఇంకా నేను పెంచుకోవచ్చు. అది నాతో పాటు ఎండ్ అవ్వదు కదా. నా నెక్స్ట్ జనరేషన్కి అది ట్రాన్స్లేట్ అవుతుంది. నేను నా లైఫ్ తీసుకోవడమే కాదు, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 3 తరాల లైఫ్ని చూసి ఈరోజు మన సార్ కూడా 1.5 lakh శాలరీని రిజైన్ చేసి హ్యాపీగా ఈరోజు వెస్టేజ్లో సార్కి చాలా వర్క్స్ ఉన్నాయని చెప్తుంటారు మనందరికి కూడా. కొంత టైమే సార్ స్పెండ్ చేస్తున్నారు. అయినా కూడా యావరేజ్గా సార్కి తగ్గకుండా నెలకి 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది. పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంత వర్క్ చేస్తున్నారు, కొంత సైడ్ కుంటున్నారు, కానీ శాలరీ వస్తుంది. అదే జాబ్లో ఉంటే కొన్ని రోజులే డ్యూటీకి పోయి కొన్ని రోజులు మనకు సెలవులు ఇస్తారా? ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళినాక 1-2 రోజులు కూడా లీవ్ ఇవ్వడం జరగదు. లేదంటే నువ్వు జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపో, లేకపోతే మేమే తీసేస్తామనే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఈరోజు మనకి వెస్టేజ్లో మనకి పని ఉన్నప్పుడు చేసుకుంటూ మనకి వీలు కల్పించుకొని వీలున్న టైంలో మనం పని చేసుకుంటున్నా కూడా మనకి శాలరీ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ లైఫ్ కోసమే ఇప్పుడు మనీ ఫ్రీడమ్ కానీ టైం ఫ్రీడమ్ కానీ ఎక్కడుందంటే ఈరోజు మన వెస్టేజ్లో ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా కంపెనీ ద్వారా జాయిన్ అయ్యి మంచి శాలరీస్ తీసుకుంటూ కార్ తీసుకునే వాళ్ళు. ఇక్కడ డైమండ్ డైరెక్టర్ దాకా మనకి ఒక 5గురిని బ్రాంజ్గా చేసి సైడ్ వాల్యూమ్ చేసుకుంటే డైమండ్ డైరెక్టరు. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్ అంటే ఏంటి? మన కింద 6గురిని బ్రాంజ్గా క్వాలిఫై చేసి 3 నెలలు కాన్స్టెంట్గా స్టార్కి మెయింటైన్ చేసినట్టు మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనకి క్రౌన్ డైరెక్టర్ నుంచి హౌస్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. 3 తరాల వరకు హౌస్ ఫండ్ వస్తుంది. ఇక్కడ వరకు మనం సైడ్ వాల్యూమ్ చేసుకోవాలి, సైడ్ ఎవరైనా చేస్తున్నారా లేదా అన్నీ చెక్ చేసుకునేది ఉంటుంది డైమండ్ వరకు. కానీ వన్స్ క్రౌన్ 3 సార్లు క్వాలిఫై అయ్యామంటే
మనకి ఇంకా సైడ్ చేసుకున్నా చేసుకోకపోయినా, చేసుకుంటే ఇంకా లెవెల్స్ పెరుగుతాయి, చేసుకోకపోయినా కూడా మనకి కార్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది. అప్పుడు దాకా మనం యాక్టివ్గా ఎవరు చేస్తున్నారో చూసుకోకపోయినా క్రౌన్ అయిన తర్వాత మనం జస్ట్ మన కింద ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ కావాల్సిన నాలెడ్జ్ మనం షేర్ చేస్తూ మన ఇంట్లో మనం ప్రోడక్ట్స్ వాడుకుంటున్నా కూడా మనకి క్రౌన్ డైరెక్టర్ నుంచి నెల ఇవన్నీ ఫండ్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి సిద్ధార్థ్ సింగ్ సార్ అండి హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్. రీసెంట్గా మనకి 2 కోట్లను కూడా మనం చెక్ చూడడం జరిగింది ఈసారిది. ఇది 2023 చెక్. ప్రజెంట్ 2 కోట్లు సార్ చెక్. నెల వచ్చేసరికి నెలకి 2 లక్షలు. నేను నెలకి 2 లక్షలు అంటేనే అమ్మ 2 లక్షల వీళ్ళకి ఇంకేం లే అనుకుంటాం. నెలకి 2 కోట్లు అంటే అది చూడండి సాధ్యమయ్యేదేనా? ఏసియా కంట్రీలోనే హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్. అది కూడా త్రూ వెస్టేజ్ కంపెనీ ద్వారానే సార్కి అంత హైయెస్ట్ ఇన్కమ్ రావడం జరిగింది. పర్ డే ఇన్కమ్ 5 లక్షలు, పర్ మినిట్ 389 రూపాయలు, పర్ సెకండ్ 6 రూపాయలు. ఇది దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్ వెస్టేజ్ ఓన్లీ. సార్కి ఇప్పుడు సార్ ఒక్కరే కాదు, సార్ కింద లక్షలు కోట్ల మంది పనిచేస్తున్నారు. మనందరికీ పైన సార్ ఉంటారు. సార్ ఒక్కరే పనిచేస్తే నెలకి 2 కోట్లు పాసిబుల్ అవుతుందా? లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి అక్కడంతా ప్యాసివ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం పని చేసినంతకాలం మనం చేస్తుంటాం. తర్వాత మనం చేయకపోయినా మన కింద పని చేసే వాళ్ళు వచ్చినప్పుడు మన పని అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. కాబట్టి ఈరోజు ఫ్యామిలీకి నెలకి 2 కోట్ల ఆదాయం అంటే ఇంకేం కావాలండి చెప్పండి? మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా హ్యాపీగా ఆ నెలకి 2 కోట్లు కాదండి, సంవత్సరానికి 2 కోట్లన్నా చాలా ఎక్కువ. కానీ నెలకి 2 కోట్లు అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్లోనే. దాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిద్ధార్థ్ సింగ్ సారు, ఈ సార్ పేరు సుబ్బయ్య శెట్టి సారు. సార్ కర్ణాటకలో ఉంటారు. నెలకి 45 లక్షలు ప్రజెంట్ సార్ శాలరీ. నెలకి 45 లక్షలు చూడండి, అది కూడా తక్కువేం కాదు, చాలా ఎక్కువ. ఇలా ఒక చేతులు లేని వ్యక్తికి నెలకి 4 లక్షలు వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక చేతులు లేని వ్యక్తికి నెలకి 4 లక్షలు వస్తుంది. ఒక కాలు మరగుజ్జు అతను, ఇతను కంపెనీ ద్వారా ఒక మంచి శాలరీ తీసుకుంటూ కంపెనీ ద్వారా కార్ తీసుకోవడం జరిగింది. ఒక చేతులు లేని వ్యక్తికి నెలకి 4 లక్షలు అంటే బయట ఎక్కడైనా ఏదైనా చిన్న జాబ్ అన్నా ఇస్తారో, నీకు చేతులే లేవు నువ్వేం చేస్తావంటారు. ఇతనికి కూడా ఏదైనా బయటికి వెళ్తే జాబ్ వస్తుందా? అవకాశంగా లేదు. కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీలో ఎలాంటి వాళ్ళకైనా కూడా నీకు చేసుకోవాలి అని మైండ్లో ఒక తపన అనేది ఉంటే ఎలాంటి వాళ్ళకైనా మనం అవకాశం ఇవ్వచ్చు. ఎలాంటి వాళ్ళైనా మన బిజినెస్లో చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ సార్ పేరు లక్ష్మయ్య సారు, లక్ష్మణ్ రావు సార్ పేరు. సార్కి ₹1,00,000 పైన శాలరీ వస్తుంది. మనం సార్ని చూస్తే కనుక విజయవాడలో ఎండు చేపల వ్యాపారం సార్ది. సార్కి కనీసం ఫోన్ వాడడం కూడా రాదు. ఇప్పుడు కూడా సార్ దగ్గర స్మార్ట్ ఫోన్ వాడడం రాదు సార్కి. కానీ కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు, ₹1,00,000 పైన పడే శాలరీ. సార్ చేసింది ఏంటంటే విజయవాడలో మీటింగ్స్ జరిగేటప్పుడు ఒక ఆటో బాడుకు తీసుకొని అతనికి తెలిసిన వ్యక్తుల్ని మీటింగ్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టేవాడు. అక్కడున్న లీడర్స్ చెప్పేది విని వాళ్ళతో మాట్లాడించుకొని టీంని స్ట్రాంగ్ చేసుకొని ఈరోజు నెలకి ₹1,00,000 తీసుకుంటున్నారు. ఎండు చేపల వ్యాపారం చేసే వ్యక్తి. ఇక్కడ ఒక కాళ్ళు లేని వ్యక్తి నెలకి 9 లక్షలు తీసుకుంటున్నారు. ఇక్కడ లీలావర్ణ మేడం అండి. మేడం గురించి అందరికీ తెలుసు. మేడం జగిత్యాల దగ్గర ఉంటారు, మన తెలంగాణ. ఇక్కడ మేడంకి చూస్తే కనుక నెలకి 7 లక్షల శాలరీ. మేడం ఇప్పుడు కూడా ఆర్డీఓ ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ మీద ఐడి ఉండకూడదని వాళ్ళ అబ్బాయి పేరు మీద ఐడి వేసి నామినీగా మేడంది పెట్టుకొని ఈరోజు పార్ట్ టైంగా వర్క్ చేస్తూ కూడా నెలకి 7,81,000. అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? చేసే జాబ్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు పార్ట్ టైంగా వెస్టేజ్లో వర్క్ చేస్తుంది. మేడం మేడంకి పనిచేస్తున్న క్రమంలో కొంతమందికి వెస్టేజ్ పరిచయం చేసినప్పుడు ఎవరి కోసం వాళ్ళు కమిట్మెంట్గా బిజినెస్ని అర్థం చేసుకోవడం వల్ల ఈరోజు మేడంకి ప్యాసివ్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మన బిజినెస్ ప్లాన్లో దమ్ముంది. ఆ దమ్ముని అర్థం చేసుకునే వాళ్ళకి మనం చెప్పినప్పుడు వాళ్ళు అంతే కమిట్మెంట్ తోటి చేసుకున్నప్పుడు దాని పవర్ అక్కడ కనిపిస్తుంది.
మేడం ఏదైతే ఇంటికి వచ్చిన తర్వాత సీరియల్స్ చూసే టైంని వెస్టేజ్లో ఇన్వెస్ట్ చేసి ఈరోజు నెలకి 7,80,000 శాలరీ వస్తుంది మేడంకి. మనకి ఎంత టైం ఉంటుంది? మేడం జాబ్ చేస్తూ పార్ట్ టైంగా చేసి నెలకు అంత శాలరీ తెచ్చుకునింది. మనం స్లోగా స్టార్ట్ చేసినా కూడా మనకి రోజు 1 గంట 2 గంటల టైం కల్పించుకుంటే ఈరోజు మనం కూడా వెస్టేజ్లో మంచి లైఫ్ తీసుకోవచ్చు. ఇక్కడ బీబీ మేడం అండి, ఇది 2023 చెక్, ఇది మేడంది 2,54,000. కానీ ప్రజెంట్ మేడం చెక్ 4,60,000. రీసెంట్గా మేడము 1.5 crore ఇల్లు కొన్నారు. మేడం చదువుకునేది 3rd క్లాస్, 3వ తరగతి చదువుకున్న మేడము ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఒకప్పుడు అంగన్వాడీ స్కూల్లో ఆయమ్మగా నెలకు 5,000 శాలరీ చేసే ఆమెకి ఇప్పుడు వెస్టేజ్లో ఇది 2023 ఆగస్టుది 2,54,000. ఇప్పుడు ప్రజెంట్ మేడం శాలరీ 4,60,000. 1.5 కోటి ఇల్లు కొన్నది వెస్టేజ్ ద్వారా వచ్చిన కార్ ఫండ్ ద్వారా, హౌస్ ఫండ్ ద్వారా. అలానే కంపెనీ కార్ ఫండ్ ద్వారా కార్లు తీసుకున్నారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నారు. ఒక 3వ తరగతి చదువుకున్న ఆమె 5,000 జీతం వచ్చే ఆమె కరోనా టైంలో ఆ జాబ్ పోతే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటే బస్ కండక్టర్ ద్వారా వెస్టేజ్ పరిచయం అయ్యి ఈరోజు 4 సంవత్సరాల్లో, కరోనా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక 5 సంవత్సరాల కాలంలో 4,60,000 మేడం శాలరీ. మేడం చదువుకుని 3rd క్లాస్. మనమంతా ఏం చదువుకున్నాం, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఏం చేస్తున్నాం? మనం అందరం కూడా మేడంని ఆదర్శంగా తీసుకొని మనం కూడా కమిట్మెంట్ తోటి వర్క్ చేసుకొని వెస్టేజ్లో లైఫ్ ఉంది, ఆ లైఫ్ని తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అని కమిట్మెంట్ తోటి మన లైఫ్ మనం చేంజ్ చేసుకోవాలని కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం మనకి వెస్టేజ్ కంపెనీ ఇచ్చింది. గౌతమ్ బాలే సార్ అంత మంచి ప్లాన్ మనకి ఇచ్చారు. వీళ్ళందరికీ ఉండింది అదే బిజినెస్ ప్లాన్, వీళ్ళకి కూడా అవే మనకంటే ఇంకా తక్కువ ప్రోడక్ట్స్, తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఒకప్పుడు. ఇప్పుడు మనకు వాటందరికంటే కూడా ఎక్కువ ఉంది. కాబట్టి మనం కూడా కమిట్మెంట్ తోటి మనం ఉన్న దమ్ముని మనం అర్థం చేసుకొని మన లైఫ్ మనం చేంజ్ చేసుకోవాలని మనం కష్టపడితే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ అబ్దుల్ సఫీర్ సారు మనం రీసెంట్గా విజయవాడలో కూడా మీటింగ్ అయింది సార్దే. సార్ కూడా యూత్ ఐకాను, ఎందుకంటే సార్కి నెలకి 14 లక్షల శాలరీ. డిగ్రీ చదువుకునే వయసులో పార్ట్ టైంగా వాళ్ళ ఫాదర్కి ఒక హెల్త్ ప్రోడక్ట్ వాడి షుగర్కి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత దీని గురించి తెలుసుకొని బిజినెస్ డిగ్రీ చదువుకునేటప్పుడు పార్ట్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేసి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యే నాటికి కంపెనీ ద్వారా కార్ తీసుకొని డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి పోయింది సార్ చెప్పేటప్పుడు టెస్టిమోనీలో చెప్తుంటారు. లైవ్లో మనం వింటే కనుక మేము వెళ్ళాము ఒకసారి రీసెంట్గా. సార్ చెప్తుంటారు వెస్టేజ్ రాకముందు సార్కి ఎంత ఐడెంటిఫికేషన్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, వెస్టేజ్ వచ్చిన తర్వాత వెస్టేజ్లో సక్సెస్ అయిన తర్వాత ఎంత ఐడెంటిఫికేషన్ ఉంది. వెస్టేజ్ లేకముందు, వెస్టేజ్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు, సక్సెస్ అవ్వకముందు ఎవరన్నా దాన్ని పోతున్నా పలకరించినా కూడా పలికేవాళ్ళు కాదంట. వీళ్ళు ఏదేదో చెప్తుంటారులే, వీళ్ళు మనల్ని మళ్ళీ అదేదో మనకు చెప్తారు అని. కానీ వెస్టేజ్లో సక్సెస్ అయిన తర్వాత నువ్వు రాంది మాకు ఫంక్షన్ అయ్యేది లేదు, నువ్వు ఖచ్చితంగా నా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని ఇంటికి వచ్చి మరీ ఇన్విటేషన్ పట్టుకొని అక్కడికి వెళ్తే ఎక్కడలేని అభిమానం కానీ ఆప్యాయత కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఆ డిఫరెన్స్ చూడండి. మన సక్సెస్ అవ్వనప్పుడు ఎవరైనా అంతే అంటారు, వీళ్ళు ఏదో చేస్తారులే, వీళ్ళు మనకి ఏదో చెప్తారని మన ఫోన్ కాల్స్ కూడా చాలామంది ఎత్తరు. కానీ మనం వాళ్ళు ఎత్తలేదని మనం బిజినెస్ ఆపేస్తే మనం ఫెయిల్యూర్ అవుతాం. కానీ వాళ్ళు ఎత్తలేదని మనం ఆగిపోకుండా మనం ఏదైతే నమ్మినామో ఆ నమ్మిన దానికోసం మనం పనిచేస్తూ ఈరోజు అనుకున్న రిజల్ట్ని మనం తీసుకొని కంపెనీ ద్వారా మినిమం ఒక 1 lakh శాలరీ తీసుకొని కంపెనీ ద్వారా కార్ తీసుకుంటే మనకి మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్లో చూడండి ఎంత రెస్పెక్ట్ పెరుగుతుంది. అంతే కదా. ఇంట్లో ఇప్పుడు లేడీస్ మనం ఇంట్లో హౌస్ వైఫ్లుగా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ కంపెనీ ద్వారా ఒక కార్ తీసుకొని మన ఊరికి మనం వేసుకొని పోయేసి కంపెనీ హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకొని నెలకు 1,00,000 రూపాయల జీతమే రానివ్వండి, అది తక్కువ, చాలా ఎక్కువ మనం ఇంట్లో ఉన్నదానికి. కాబట్టి మనందరం కూడా అంత కమిట్మెంట్ తోటి చేసుకుంటే వీళ్ళందరూ లైఫ్ స్టైల్స్ ఏ విధంగా మారాయో మన లైఫ్ కూడా ఆ విధంగా మారుతుంది. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వెస్టేజ్ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏ విధంగా మారింది అనేదానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. వెస్టేజ్లో ఉండేది రియాలిటీనే, మనం అర్థం చేసుకొని మనం చేసుకుంటే మన లైఫ్ కూడా మారుతుంది. వీళ్ళకేం చెప్దాంలే, వాళ్ళకేం చెప్దాంలే, వీళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారా అని మనం డిసైడ్ అవ్వద్దు. మనం అందరికీ చెప్పాలి, ఎవరికైతే దాని అవసరం ఉందో రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు దాని కమిట్మెంట్ తోటి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ న్యూస్ రిపోర్టర్ కానీ, ఒక కళ్ళు గీసే వ్యక్తి కానీ, ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ అనేది అందరూ చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసరు రాజమండ్రిలో స్టాక్ పాయింట్ వీళ్ళదే, రామకోటి అని యూసిడి వాళ్ళ వైఫ్ పేరు మీద ఐడి వేసి ఈరోజు నెలకి 3.5 లక్షల పైన వెస్టేజ్ ద్వారా ఇన్కమ్ తీసుకుంటున్నారు. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళే వెస్టేజ్లో ఉన్న బలాలను తెలుసుకున్నారు. ఇంకా చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళకి మనం చెప్పొచ్చా చెప్పకూడదా?
చెప్పొచ్చు. వాళ్ళు వద్దన్నా కూడా పదే పదే చెప్పినా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మనం చేంజ్ చేయాలనుకున్నాం కాబట్టి ఎన్ని సార్లు చెప్పినా ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం 3 తరాల ఇన్‌కమ్ అని జనరల్‌గా వస్తుంది అని చెప్తుంటాం. అది తీసుకునేది రియాలిటీనేనా? మనకు వస్తుందా? అని చాలామంది కొత్త వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తే గనక ఫణికుమార్ సార్‌ది ఇది నవంబరు 2018 చెక్కు. 2,62,000 సార్ సాలరీ